నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఒక ఇందిరాగాంధీ ఒక ఏమంటారు ఉక్కు మహిళ. ఓకే, సో ఈరోజు భారతదేశము ఈ స్థాయిలో ఉండడంలో నెహ్రూ గారు ఆ పునాదులు వేస్తే దాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయిన మహా ఏమంటారు వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ. అందుకే ఉక్కు మహిళ అని ఊరికే అనలేదు. సో అమెరికా ఇది తమ యొక్క జలంతర్గాములను పంపించినా భయపడకుండా పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసినటువంటి ధీరోదాత్రి. అంటే ఎనీ అంటే ఒక బీయింగ్ ఎ ఉమెన్, అంటే ఆ రోజులలో ఈ రోజులలో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, కానీ ఆ రోజులలో మహిళని మనం చూసిన మన అమ్మ జనరేషన్ సో ఎలా ఉండేది, నేను చూసింది మహిళలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవారు. కుటుంబ తగాదాలు, అత్త మామ హస్బెండ్ సో కాల్చుకొని చచ్చిపోయిన నేను ప్రత్యక్షంగా కూడా చూసిన. సో ఇలాంటి ఆ యొక్క జనరేషన్ లో ఎంత బోల్డ్ డెసిషన్స్ అంటే అది ఏమంటారు, అది ఇట్స్ ఫ్రమ్ ఎ ఉమెన్ ఇన్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో. అది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే, బ్యాంకుల జాతీయకరణం. అంతకుముందు బ్యాంకులు అనేటి ప్రైవేట్ వ్యక్తులలో ఉండేటి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అది కూడా ఎవరికి ఒక సమాజంలో ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో వాళ్ళకి బ్యాంకులకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మిత్తిలకు ఇచ్చేవారు. అది కూడా సామాన్యులకు కాదు, ఒక సమాజంలో ఒక 5-10% చాలా ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ కి, రిచ్ పీపుల్ కి బ్యాంకులు ప్రైవేట్ ఇచ్చేటి, గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించేటివి కాదు. అంటే వాళ్ళు ఎంత రేట్ అయినా 3%, 10% అయినా వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినా మనం రెగ్యులేషన్ లేదు, చట్టం లేదు. ఓకే, ఇక సామాన్యులకైతే అసలు ఎలాంటి బ్యాంకుల రుణాల కాన్సెప్టే లేదు. సో కాబట్టి ఏం చేస్తారు సామాన్యులు, సాహుకారు దగ్గరికి పోయి అప్పు తెచ్చుకుంటారు, వ్యవసాయంకో ఇంకో దానికో బిడ్డ పెళ్లికో ఇంకో దానికో. ఆ సాహుకారు ఏం చేస్తాడు, మిత్తికి వేసి వాడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుంటే 1000 రూపాయలు వసూలు చేస్తాడు. సో ఆ విధంగా నడ్డి విరిచి అట్లా సామాన్యులను బతుకు తెరువు లేకుండా చేశారు. సో ఈ బ్యాంకుల జాతీయకరణం చేసి, అంటే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ బ్యాంకులకు పాటించినట్టు చేసి చేయడం వల్ల, సామాన్యులకు రుణాలు ఇచ్చే కాన్సెప్ట్ ని చేయడం వల్ల నేను తర్వాత డీటెయిల్ పోతా కానీ, సో 8,000 బ్యాంకుల నుంచి 60,000 బ్యాంకులు అయిపోయి అలా ఒక సామాన్యుడు కూడా ఈ స్థాయిలో ఉండడంలో కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ గారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఉండే. సో ఆ 1000 ఎకరాలు ఉన్న భూమిని ఒక సర్టెన్ ఒక 60 ఎకరాలు ఎంతనో కరెక్ట్ నెంబర్ చెప్తా గానీ, సో ఏది ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఈ భూస్వాముల దగ్గర భూమి అంతా తీసుకొని పేదోళ్ళకి పంచిపెట్టింది. ఇలా ఎస్సీ ఎస్టీల దగ్గర ఆ మాత్రం ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందంటే అది మెయిన్ క్రెడిట్ గోస్ టు ఇందిరాగాంధీ గారు. నా అంచనా ప్రకారం ఓకే, ఈ పివి నరసింహారావు అనే కరణంకి ఓకే, కరణాలు అంటే బ్రాహ్మిన్ అని చెప్పుకుంటారు, కానీ బ్రాహ్మిన్స్ లో పూజలు చేసే బ్రాహ్మిన్లు వేరే, ఈ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉండే బ్రాహ్మిన్స్ వేరే. ఈ దుర్మార్గుడు పివి నరసింహారావు అనే దుర్మార్గుడు ఓకే నోరు తెరవడు. ఎందుకంటే నోరు తెరిస్తే ఆయన యొక్క ఏమంటారు మొత్తం భాగవతాలు బయటపడతాయి, ఆయన కుటిల బుద్ధి అంతా బయటపడుతుంది. కాబట్టి తెరవకుండా నాటి నుంచి నేటి వరకు ఓకే ఆ భూములు ఇందిరాగాంధీ పంచిపెట్టమన్నదన్న పగ పెట్టుకొని, సో నాటి నుంచి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తర్వాత యొక్క ఇది దేశ ప్రధాని అయినప్పటికీ కానీ ఆయన బీజేపీ సంకనాకి నోడే. ఇవాళ బీజేపీ ఇలా లేచిందంటే కారణం ఈ పివి నరసింహారావు అనే దుర్మార్గుడే. ఓకే, కుట్రలు చేస్తాడు కానీ ఎడగనబడ్డాడు, నోరు తెరిస్తే కుట్రలు బయటకు వస్తాయి. కాబట్టి బ్రాహ్మణ్ అని చెప్పుకుంటాడు. బ్రాహ్మణ కరణాలు బ్రాహ్మణ్స్ ఎట్లయితారో ఏది కాదు మనకు తెలియదు. ఓకే, సో మొత్తం మీద అయితే ఆ ఇందిరాగాంధీ తెచ్చిన చట్టం వల్ల, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తేవడం వల్ల ఆ విధంగా ఈ భూస్వాములు యొక్క పేదలకు పంచిపెట్టమని రాజులు ఇస్తే ఆ పేదలకు పంచిపెట్టకుండా వాళ్ళని కూలీలుగా ఉంచుకొని వెట్టి చాకరీ చేయించుకొని ఆ భూములన్నీ కబ్జా పెట్టిన భూస్వాముల దగ్గర నుంచి భూమి గుంజుకొచ్చి పేదలకు అందరికి పంచిపెట్టింది. సో అట్లా ఇందిరాగాంధీ గురించి చెప్పాలంటే ఎన్ని బోల్డ్ డెసిషన్స్, 1-2 ఇవాళ మనం న్యూక్లియర్ వెపన్ దేశంగా తయారైందంటే కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు. జస్ట్ ఆలోచించండి, ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అంత పెద్ద డెసిషన్ తీసుకొని దేశం యొక్క మనము పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడగొట్టినమన్న పగబెట్టుకొని ఈ పంజాబ్ ని విడగొట్టాలని వాడు శతవిధాల ప్రయత్నం చేసాడు పాకిస్తాన్ వాడు.
అందుకని ఆ బృందన్ వాళ్ళే అనేటువంటి వాని గ్యాంగ్ను మొత్తం అక్కడ లేకుండా చేసేసింది. అర్థమైందా? సో అట్లా ఇవాళ మన ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా కావడానికి కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె హయాంలోనే అన్ని కంపెనీలు వచ్చినాయి మన హైదరాబాద్కి. ఓల్డ్ సిటీ కుతుబ్ షాహీలు లేకపోతే అసఫ్ జాహీలు కట్టిన ఓల్డ్ సిటీ తీసేస్తే, ఆ పాత నగరం తీసేస్తే, కొత్త నగరంలో ఇవన్నీ ఇండస్ట్రీస్ రావడానికి హైదరాబాద్కి నేషనల్ జాతీయ స్థాయిలో ఈసీఐఎల్, ఇక్రిసాట్, డిఆర్డిఎల్, ఐడిపిఎల్ ఇవన్నీ డిఫెన్స్ సంబంధించిన ఇవన్నీ ఎవరు తెచ్చారు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఓకే, సో అంటే ఒక ఆలోచించండి. 20 పాయింట్ ఫార్ములా పెట్టి ఈయన మన గుడిసెల వెంకటస్వామి గడ్డ వెంకటస్వామి అడిగిందని చెప్పి హైదరాబాద్ లో 75,000 గుడిసెలకి పక్కా ఇల్లు కట్టించింది. అట్లా దేశమంతే 75 లక్షల ఇల్లు కట్టించింది. అంటే పేదరిక నిర్మూలన కోసం ఆమె చేసిన 20 పాయింట్ ఫార్ములా కింద అనేక బోల్డ్ డెసిషన్స్ తీసుకుంది. ఆమెకు ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్, తర్వాత ఫ్రెంచ్, ఇంకో లాంగ్వేజ్, 2-3 లాంగ్వేజ్లు కూడా వచ్చేటి. ఎవరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో దేశాలు తిరిగి ప్రతి దేశంతో ఏదో ఒక డీల్ చేసుకొచ్చింది. ఎక్కడ బెండ్ కాలేదు. ఓకే, తన వ్యక్తిగత విలాసాలకు పోలేదు. అర్థమైందా? సో ఎంత పెద్ద వాడొచ్చినా, ఎంత పెద్ద విలేకరి, ఏది ఇంటర్నేషనల్ ఎవరు వచ్చినా ప్రతి దానికి ఆమె సమాధానం చెప్పింది. సో అట్లా అంటే ఆమె మీద బురద అంటే నువ్వు మంచిగా చెయ్యవు. ఈ దుర్మార్గులు 2 నేషన్ థియరీ కింద హిందువులకు ఒక దేశము, ముస్లింలకు ఒక దేశం అని చెప్పి దేశాన్ని 2 ముక్కలు చేయమన్నది ఈ దుర్మార్గులే. అర్థమైందా? ఒక పార్టీ, ఒక ఆర్గనైజేషన్ పెట్టి చేసే దరిద్రం అంతా చేసేసి మళ్ళీ పేరు మారుస్తారు. మళ్ళీ ఆ చరిత్ర మాకు సంబంధం లేదని చెప్తారు. అర్థమైందా? హిందూ మహాసభ వీళ్ళదే, ఆర్ఎస్ఎస్ వీళ్ళదే, భారతీయ జనసంఘ్ వీళ్ళదే, జనతా పార్టీ వీళ్ళదే, భారతీయ జనతా పార్టీ వీళ్ళదే. ఇంకా అందులో ఆర్ఎస్ఎస్ లో ఒక 100 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, బజరంగ్ దళ్, విహెచ్పి, ఇట్లా రకరకాలు. ఇదంతా నడిపించేదోరు ఈ ఆర్య బ్రాహ్మణులు. అర్థమైందా? సో అది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి దగ్గర కార్యదర్శులు, హెడ్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు అన్ని మళ్ళీ ఈ ఆర్య బ్రాహ్మణులు. ఏ రాష్ట్రంలో ఏం కావాలంటే మళ్ళీ అన్నిటికీ కేంద్ర పర్మిషన్ కావాలంట. మరి రాష్ట్రాలు ఎందుకున్నాయి? మేము ఎందుకు ట్యాక్సులు కట్టాలి? సో అంటే ఎట్లా అబ్యూజ్ చేస్తున్నారు నాటి నుంచి నేటి వరకు అనేది ఇక్కడ గమనించమని నేను కోరుతున్నాను. సో ఆ విధంగా భారతీయ జాతీయ జెండాని అంగీకరించాలి. ఇప్పటికి కూడా అంగీకరించారు వాళ్ళు. ఇప్పటికి కూడా భారత రాజ్యాంగాన్ని అంగీకరించారు. 2002 వరకు కూడా అంగీకరించలేదు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ పూనా ఇక్కడ మన నాగ్పూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భవనం మీద మన భారతీయ జెండా ఎగరేయలేదు. కాషాయ జెండా ఎగరేసుకున్నారు. మాకేం సంబంధం లేదంటున్నారు. అంటే ఏంది? నీ మనువాదం చెప్తాను మాకు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నావు. మనువాదం ఇస్ నథింగ్ బట్ అప్పుడున్న కాన్స్టిట్యూషన్. ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుడు మన మీద రుద్దిన కాన్స్టిట్యూషన్. ఇది వాడు చెప్పింది పాటించకపోతే ఈ శిక్షలు ఉంటాయి అన్నాడు. భారత రాజ్యాంగం కూడా అదే చెప్తున్నది. ఇందులో డెమోక్రసీ ఉన్నది. మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారు జరుగుతుంది. ఈ భారత రాజ్యాంగంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో, ఆ మనువు అనేటోడు రాసిన, ఆర్య బ్రాహ్మణుడు రాసిన, మనువు రాసిన రాజ్యాంగంలో వాడు బ్రాహ్మణుడు పైన ఉండాలని రాసుకున్నాడు. మిగతా వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి. బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ఎలాంటి శిక్షలు లేవు. ఆ చెత్తని మాకు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు. అది మేము పాటించమంటున్నాడు. ఇప్పటికీ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడెత్తేయాలని ట్రై చేస్తున్నాడు. అంటే ఎంత దుర్మార్గులు ఉన్నారో ఇక్కడ. వాడి ఒక్కటే సిద్ధాంతం. ఇక్కడ మొత్తం మూలకాన్ని మీరు ఆలోచించండి. వాడు పైన ఉండాలని రాసుకున్న ఆ చెత్త పుస్తకం వల్లనే కులాలు వచ్చినాయి, ఈ వర్ణాలు వచ్చినాయి, ఈ అబ్యూజ్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఇది జరుగుతుంది. అందరు సమానంగా ఉంటే వాడికి నచ్చదు. వాడు పైన ఉండాలి. ఏం కష్టపడకుండా అందరు కష్టపడ్డది వానికి కావాలి. ఏం మనిషిరా, ఎట్లా పుట్టినవురా? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇందిరాగాంధీ గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఆమె కాలి కొనగోటికి కూడా సరిపోని దుర్మార్గులు ఆమెను విమర్శించే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఇప్పుడు ఆమె యొక్క రాజులకు ఇచ్చే భరణం, ఓకే, ప్రైవేట్ పర్సన్ అంటారు. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఆయా ఈ యొక్క 2/3 భూమే మనము బ్రిటిష్ వాడు మనకి ఇచ్చేసిండు. ఓకే, 2/3 లో కూడా మళ్ళీ ముక్కలు చేసిండు. 2/3 లో కూడా మళ్ళా ఒక 10% భూమిని ఇప్పుడున్న పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఆ 2 ముక్కల్ని సపరేట్ చేసేసిండు వాడికి బ్రిటిష్ వాని ఆధీనంలో ఉన్న 2/3 భూమిని. అంటే ఆ 2/3 భూమిలో కూడా 10% తీసేసిండాడు.
ఓకే. సో అది కాకుండా ఇంకా మిగిలిన 1/3 భూమి మన రాజుల దగ్గర ఉండే, నిజాం గారి దగ్గర, మధ్యప్రదేశ్ లో ఉండే సింధియాల దగ్గర, లేకపోతే అక్కడ హోల్కర్ల దగ్గర, అక్కడ గైక్వాడ్ల దగ్గర, ఇక్కడ అనేక మంది రాజులు ఒక ఆ 1/3 భూమిని 545 సంస్థానాల కింద పరిపాలించారు అనేక రాజులు. ఆ రాజులందరినీ మళ్ళా మన యొక్క భారతదేశాన్ని కలుపుకోవాలంటే వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనం అంగీకరించాల్సి వచ్చింది. అందులో భాగంగా ఈ యొక్క పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉండే, ప్రైవీ పర్సు లేదా భరణము లేదా పెన్షన్ అంటారు. సో అది మొత్తం బడ్జెట్ అంతా దానికే పోతున్నది, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికే పోతున్నది. తిక్కలేసి ఇందిరాగాంధీ గారు అది రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళా కోర్టుకు పోయి మళ్ళీ అదే బ్రాహ్మణ్తో తీర్పు ఇప్పించి వాడికి లంచం ఇచ్చుకొని వాడు అనుకూలంగా తీర్పులు ఇచ్చుకుంటే తిక్కలేసి చట్టం చేసేసింది. అర్థమైందా? సో అది ఒకటి. అంటే వాళ్ళకి ఇచ్చే భూముల గురించి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి వాళ్ళ భూములని అందరికి పంచిపెట్టింది. ఈ బ్యాంకుల జాతీయకరణం చేసి పేదోనికి కూడా వాడు బ్యాంకు పేరు మీద పెట్టి ధనవంతుడు దోసుకుంటుంటే అది కావద్దని సామాన్యుడికి కూడా ప్లస్ దళారులు దోసుకుంటుంటే ఈ రుణాల పేరు మీద వడ్డీలు అక్రమ వడ్డీలు వేసుకొని సో దాన్ని తీసేసి బ్యాంకుల జాతీయకరణం చేసింది. పేదోడికి కూడా తక్కువ రేటుకి వడ్డీ వచ్చేటట్టు చేసింది. అంటే వీళ్ళకి పేదోనికి ఈ దళారులు దోపిడీ చేయకుండా చేసింది. ఓకే. సో ఈ రెండు చేసి ఇంకోటి ఈ 3 మెయిన్ డెసిషన్ చేయడం వల్ల ఆమె మీద పగబెట్టుకున్నారు వీళ్ళు. ఇట్లా అయితే ఈమె ఉంటే మన బతుకు బజార్ అవుతుంది అని చెప్పి ఆమె పగబెట్టుకొని ఆమెను దింపాలనే ప్రయత్నంలో భాగంగా ఈ కృత్రిమమైనటువంటి ఉద్యమాలు క్రియేట్ చేశారు. స్టూడెంట్స్ ని ఆసరాగా తీసుకొని ఈవెన్ అంతకు ముందు కూడా అవన్నీ చేస్తూ ఈ ఇందిరా ఉంటే మన పప్పులు ఉడికాయని చెప్పి వీళ్ళందరూ కలిసి భిన్న ఆలోచనలు ఉన్నటువంటి అనేక పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీ, ఎక్స్ట్రీమ్ రైట్ ఐడియాలజీ, రకరకాల వాళ్ళు. ఓకే. ఇలా ఆయన రైతుల కోసమే రైతుల కోసం పుట్టిన అని చెప్పి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఈయన సోషలిస్ట్ లెఫ్ట్ ఐడియాలజీ అని చెప్పి ఇంకో ఆయన పార్టీ పెట్టుకున్నాడు. సో అట్లా ఎక్స్ట్రీమ్ రైట్ ఐడియాలజీ ఉన్న భారతీయ జనసంఘ్, ఓకే, ఆ సోషలిస్ట్ పార్టీ అని ఆయన పేరేంది మన జార్జ్ ఫెర్నాండేజ్. ఇట్లా కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నాయన, సోషలిజం ఐడియాలజీ ఉన్నాయన. సో ఇట్లా రకరకాల ఆయన పేరు చరణ్ సింగ్ చౌదరి అంటే ఆయన రైతుల కోసం అని కర్షకుల కోసం పెట్టి అంటే భిన్న ఐడియాలజీ ఉన్న పార్టీలు కలిసి జనతా పార్టీ అండర్ వన్ కింద ఎందుకోసం వాళ్ళ అజెండా ఏంది ఇప్పుడు ఎందుకు కలిసి వాళ్ళు? నాట్ బికాస్ దేర్ ఐడియాలజీ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. అయినా ఎందుకు కలిసిర్రు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అండ్ జనసేన అన్ని పార్టీలు బీజేపీ సంఖ్య నాకుతున్నాయి కదా. ఎందుకు నాకుతున్నాయి? నో ఐడియా. ఓకే. సో ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలకి వాడు వాటాలు ఇస్తే వాడు కాము ఉంటాడు కాబట్టి. ఓకే. అట్లనే వీళ్ళందరూ ఎందుకు కలిసిర్రు ఈ భిన్న ఐడియాలజీ ఉన్న పార్టీలు? ఓన్లీ బికాస్ ఇందిరాని దింపాలి. ఎందుకు దింపాలి ఇందిరాని? ఇందిరాని దింపకపోతే మన బతుకులు ఆగమవుతున్నాయి, మన దోపిడీ లేదు, మన మనువాద వ్యవస్థ పీక్తున్నది. పేదోడు సామాన్యుడికి కూడా వాడు కూడా మన లెక్కనే ఉంటుంది. నిన్నటి దాకా ఎల్లిగా మల్లిగా అని పిలిచిన వాడు కూడా ఇలా ఎల్లయ్య గారు అనాల్సిన పరిస్థితి వచ్చేటట్టున్నది. కాబట్టి పగబెట్టుకొని ఇందిరాకో ఆటావో అని నినాదంతో పోయారు. ఇది 69 ఎన్నికలకి పోతే ఇందిరాగాంధీ గారేమో గరీబీ ఆటావో నినాదంతో ఎన్నికలకు పోయింది. పేదరిక నిర్మూలననే నా ధ్యేయమని పోయింది, 20 పాయింట్ ఫార్ములా అని చెప్పి. వీళ్ళేమో ఇందిరాన్ని దింపాలని పోయారు. ప్రజలు ఇందిరాగాంధీకే ఓటేసారు, మళ్ళీ ఎన్నుకున్నారు. సో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మేము ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని భిన్న పార్టీలు కలిసినా మేము గెలుస్తలేము. ఇందిరాగాంధీ అంత ప్రజల లోపల అంత ప్రజల హృదయాన్ని గెలుచుకుంది. ఓకే. దాంతో పాటు ఈ పాకిస్తాన్ 2 ముక్కలు చేయడంతో ఆమెను ప్రతిపక్ష నాయకుడు కూడా దేవత, దుర్గామాత, భవానీ మాత, భారత మాత అని పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆమె ఏ స్థాయిలో ఆమె చేసిన మంచి పనులు ప్రజలకు చేరుతున్నాయో అర్థం చేసుకోండి. ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి ఏం చేసిర్రు? ఒక ఎన్నికలలో ప్రభుత్వ వాహనం వాడుకుంది అన్న ఆరోపణతోటి ఒక ఆయన కేసు వేపించి ఈ బ్రాహ్మణ్ తోటి, ఆ బ్రాహ్మణుడు తీర్పు ఇచ్చినోడు బ్రాహ్మణుడే ఇచ్చి ఆ యొక్క ప్రభుత్వ వాహనాన్ని తన ఎన్నికల కోసం దుర్వినియోగం చేసిందన్న చిన్న కారణం చూపెట్టి ఆమెను 6 ఏళ్లు సస్పెండ్ చేశారు, ఇక ప్రధానిగా మళ్ళా పోటీ చేయొద్దని చెప్పి. సో అట్లా చేయడంతో పాటు
ఏది మొత్తం ఆ యొక్క ఎంపీల ఇండ్లు ప్రధాని ఇండ్లు అన్ని దాడి చేస్తాము అని చెప్పి అక్కడ ఏది బీహార్లో పిల్లలకి తిండి చక్కగా పెట్టలేదు హాస్టల్లో అన్న ఒక కారణం చూపెట్టి కావాలని ఒక స్పాన్సర్డ్ చేసి దాన్ని ఒక పెద్ద లెవెల్లో ఈ స్టూడెంట్స్ ని మిస్లీడ్ చేసి దాన్ని ఒక దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తా అందరి యొక్క మొత్తం యొక్క ఇది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు ప్రధానమంత్రులు మంత్రుల మీద దాడి చేస్తాము దేశాన్ని అల్లకల్లోలం చేస్తామంటే విధి లేని పరిస్థితులలో ఆమె ఎమర్జెన్సీ విధించింది. అర్థమైందా? సో ఎమర్జెన్సీ విధించి ఎవడైతే అంతకుముందు ఎమర్జెన్సీ విధించక ముందు ఏ పని ఎక్కువదురు రైలు రోకోలు రైలు టైం నడకపోతుండే, ఎప్పుడు చూసినా ఏదో ఒక ధర్నాలు మొత్తం ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎక్కువదు. ఎమర్జెన్సీ విధించినాక ఓకే, సో ఇక సగం మంది ఏమంటారు సామాన్యులకు ఎవరికి ఇబ్బంది కాలేదు. ఎవరైతే అడ్డదారులలో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దింపాలనే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎవరైతే అల్లర్లు చేయించే ప్రయత్నం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అర్థమైందా? సామాన్య టైంకి రైళ్లు నడిచినాయి, ఆర్థిక వ్యవస్థ చాలా పైకి పోయింది, అన్ని విధాలు మంచిగా అయింది. ఎవడైతే కావాలని వాళ్ళ పర్సనల్ అజెండా తోటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దింపాలనుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళని లోపల పెట్టింది అంతే. సో ఆ విధంగా 6 నెలలు స్టార్ట్ చేస్తే అది ఒక 21 months అయింది. 21 months తర్వాత ఆమెనే స్వయంగా అది ఎత్తివేసి మళ్ళీ ఎన్నికలకు పోయింది. ఎన్నికలకు పోయినప్పుడు ఆమె ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ 4 భిన్నమైనటువంటి పార్టీలు కలిసి వీళ్ళ దుర్మార్గం ప్రచారం చేయడం వల్ల ఈ జనతా పార్టీ గెలిచింది. అప్పుడు ఎన్నికలప్పుడు గెలిచింది. కానీ వీళ్ళు ఈ భిన్న ఐడియాలజీ తోటి పోయే వరకు 4 ఏళ్ళు కూడా 3 ఏళ్ళు కూడా వాళ్ళు పరిపాలన చేయలేకపోయారు. ఓకే, ఫస్ట్ 1 year ఒక ప్రధానమంత్రి మారిండు, సెకండ్ 1 year ఇంకో ప్రధానమంత్రి మారిండు. ఆ ప్రధానమంత్రి మారి అలా చీలికలు రాగానే అప్పుడు ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేసిండ్రు కానీ మళ్ళీ వాళ్ళకి విభేదాలు వచ్చేసి ఆమె సపోర్ట్ తీసేసింది. ఏదో చట్టం ఏదో యాక్ట్ తెచ్చినప్పుడు తీసేయడం వల్ల అది పడిపోయినాక మళ్ళీ ఎన్నికలకు పోతే మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచింది. 80 నుంచి 84 వరకు ఉంది. 84లో మళ్ళీ ఆ యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ కింద ఆమెను చంపడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆమె యొక్క విధిలేని పరిస్థితిని క్రియేట్ చేయడం వల్ల దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఆ ఇంటిగ్రిటీని, ఆ సమగ్రతని, దేశం మళ్ళీ ఇంకా 4 ముక్కలు కావద్దని, అల్లకల్లోలం కావద్దని, అప్పుడే మనం డెవలప్ అవుతున్నామన్న ఉద్దేశంలో ఆమె ఎమర్జెన్సీని విధించినప్పుడు ఎవడైతే కావాలని గొడవలు చేస్తున్న వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసింది తప్ప సామాన్యులని మంచి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అర్థమైందా? అయినా సరే ఈ దుర్మార్గులు అన్ని బోల్డ్ డెసిషన్ తీసుకొని దేశం ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ తల్లి మీద పొద్దుగా లేస్తే మనం మంచిగా చేయము. జాతిపిత దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి, లేకపోతే మనకి స్వయం పరిపాలన కావాలని ఆయన పోరాడడం వల్ల ఆ యొక్క పరిపాలనలో మనం భాగస్వాములను చేసినటువంటి అంత దుర్మార్గులైన బ్రిటిష్ వారిని కూడా ఒప్పించినటువంటి జాతిపితను పట్టుకొని ఎందరో ప్రపంచంలో ఉన్న ఎన్నో ఉద్యమాలకి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని శాంతియుతంగా రక్తపాతం లేకుండా పోరాడి కూడా ఏదైనా సాధించవచ్చని నిరూపించినటువంటి మహనీయుడు స్టీవ్ యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి స్టీవ్ జాబ్స్ కి ఆదర్శప్రాయుడు, ఒబామా గారికి ఆదర్శప్రాయుడు, మార్టిన్ లూథర్ కింగ్ నల్లవాళ్ళ హక్కుల కోసం పోరాడిన MLK మార్టిన్ లూథర్ కింగ్ గారికి ఆదర్శప్రాయుడు, నెల్సన్ మండేలా జాతి అహంకారం నుంచి దక్షిణాఫ్రికాలో ఒక నల్ల జాతీయుడైనటువంటి వాడు ప్రెసిడెంట్ గా ఎదిగినటువంటి నెల్సన్ మండేలాకు ఆదర్శప్రాయుడైనటువంటి మహాత్మా గాంధీ గారి మీద జాతిపితను చంపేసిన దుర్మార్గులు. ఓకే, ఆ జాతిపితను చంపి ముస్లిం వేషం వేసుకొని చంపి వీధులలో స్వీట్లు వంచుకున్న దుర్మార్గులు ఇవాళ మాకు దేశభక్తి పాఠాలు నేర్పితే ఎడబెట్టుకోవాలరా తలకాయ? చెప్పండి. వీర సావర్కర్ అంట, పిరికి సావర్కరు. పిరికి సావర్కర్ ఎప్పుడు ఆయుధం పట్టలే, ఆయుధాలు సప్లై చేసేవాడు, కథా రచన దర్శకత్వం చేసేవాడు. ఈ పిరికి సావర్కరు కుట్రలు కుతంత్రాలు చేసి ఈ చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడు. సో ఆ విధంగా పట్టుకొని వచ్చి విచారణ చేసి వాడు అండమాన్ జైలు వేసే ప్రయత్నం చేస్తే ఫ్రాన్స్ లో పారిపోయిండు పిరికోడు. పారిపోతే మళ్ళా దొరకబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెడితే బ్రిటిష్ వాడు పెట్టిన అన్ని కండిషన్స్ ఒప్పుకొని 60 రూపాయల నెలకు పెన్షన్ తీసుకొని ఈ హిందువులని భారతీయులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా చేస్తా అని ప్రమాణం చేసుకొని బ్రిటిష్ వాడికి ఉడిగం చేసి వాడికి రాతపూత పని చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి పాలిచ్చి
సో వాళ్ళు ఆర్మీలో పనిచేసి అన్ని వాళ్ళ ఐసీఎస్లు అన్నిట్లో పనిచేసి అట్లా ఈ దుర్మార్గులు సహకరించకపోతే వాడు ఒక్కరోజు కూడా భారతదేశంలో లేకపోతుండే. ఆ విధంగా వాడు దోసుకొని మొత్తం నాశనం చేసి ఇలా భారతదేశాన్ని అడుక్కునే దేశం, బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తిండి లేకుండా అడుక్కునే దేశం చేసి ఇట్లా ఈ దుర్మార్గుల కాంట్రిబ్యూషన్ బిగ్గెస్ట్ ఉన్నది. పిలుపులు ఇచ్చారు వీళ్ళు. ఈ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడైన స్థాపించిన వ్యవస్థాపకుడైనటువంటి హెడ్గేవాకర్ పిలుపునిచ్చాడు. సావర్కర్ అయితే పెన్షన్ తీసుకున్నాడు. వీళ్ళు ఇలా దేశభక్తి పాఠాలు నేర్పితే ఏడగట్టుకోవాలి తలకాయ. వెరీ అన్ఫార్చునేట్. ఇక ప్రాపగాండా చేస్తాము, ఇక బ్రాహ్మణ వ్యవస్థ మేము పెట్టుకున్నాము, మా పూజారుల వ్యవస్థ మేము పెట్టుకున్నాము, దేవుడి పేరు చెప్పి దోసుకునేది కాకుండా పొద్దుగాలు వేస్తే మాకు చెత్త నింపుతాము, ఇక ఒక టైం మంచిగుంటది ఒక టైం మంచిగుంటది అని లేకుండా ఈ టైంలో మంచిగా ఉండాలి మంచిగా లేదని ఒక నెపం పెట్టి ఇది వర్జం వస్తుంది తొక్కు వస్తుంది అని చెప్పి మేము చేసే మా దగ్గర అన్ని మా సీక్రెట్లు తెలుసుకొని మమ్మల్ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తా. నువ్వు నా జనాభా ఎంత? సో ఆ విధంగా నాటి నుంచి నేటి వరకు ఈ బ్రాహ్మణ దుర్మార్గులు మనని అన్ని విధాల నాశనం చేస్తూ ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రో కష్టపడ్డారో వాళ్ళందరి మీద బురదాలుడే. ఒక్క గాంధీ గారే కాదు, సుభాష్ చంద్రబోస్ గారి గారిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలా వీళ్ళు ఎవరిని చెప్పుకోవాలి? వాళ్ళ ఆర్గనైజేషన్ స్థాపించిన వాళ్ళని చెప్పుకోవాలి గొప్ప వాళ్ళని. సావర్కరో, గోడ్సేనో, గాంధీని చంపిన గోడ్సేనో, లేకపోతే శ్యామా ప్రసాద్ ముఖర్జీయో, మహోపాధ్యాయ అనేటోడో, వాజ్పేయి అనేటోడో, ఇంకోడోడో వాళ్ళని చెప్పుకోవాలి. గోల్వాల్కరో, లేకపోతే హెడ్గేవాకరో, సుదర్శనో, మోహన్ భగవతో, ఇంకోడోడు వీళ్ళని చెప్పుకోవాలి. ఈ ఆర్య బ్రాహ్మణులని ఎవరిని చెప్పుకుంటాడు? వాడు చెప్పుకోవడానికి వాడు చేసిన మంచి పనులు లేవు, చెప్పుకోవడానికి వాడికి లీడర్ లేరు, చెడగొట్టిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఏం చెప్పుకుంటాడు? పటేల్ మావాడే అని చెప్పుకుంటాడు, సుభాష్ చంద్రబోస్ మావాడే అని చెప్పుకుంటాడు, అంబేద్కర్ మావాడే అని చెప్పుకుంటాడు. వీళ్ళందరూ ఘోరంగా వీళ్ళని వ్యతిరేకించి వీళ్ళతోటి ఘోరం కొట్లాడిన వాళ్ళు. పటేల్ గారు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిందే పటేల్ గారు. అర్థమైందా? తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పటేల్ గారు వీళ్ళని వ్యతిరేకించకపోతే, ఇవాళ పటేల్ గారికి విగ్రహం కట్టిన వీళ్ళని వ్యతిరేకించకపోతే పటేల్ కాంగ్రెస్ లో ఎందుకుంటాడు? అదే హిందూ మహాసభలు ఉండేటోడు, అదే ఆర్ఎస్ఎస్ ఉండేటోడు పటేల్ కాంగ్రెస్ లో ఎందుకుంటాడు? అర్థమైందా? ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారిని ఫస్ట్ బాబు అని పిలిచిందే సుభాష్ చంద్రబోస్ గారు. ఏది భగత్ సింగ్ గారు అసలు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి కారణమే మహాత్మా గాంధీ గారు. ఆయన చిన్నప్పుడు, భగత్ సింగ్ గారు చిన్నప్పుడు రేడియోలో గాంధీ గారి స్పీచ్లు విని ఇన్స్పైర్ అయ్యి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. వాళ్ళు ఎక్కడ విభేదించారు? గాంధీ గారి ఐడియాలజీ మీద విభేదించలేదు భగత్ సింగ్ గారైనా సుభాష్ చంద్రబోస్ గారైనా. గాంధీ గారి పంత ఏంటంటే బ్రిటిష్ వాడు అత్యంత పవర్ఫుల్ ఉన్నాడు, వీనితోటి ఆయుధం పెట్టుకుని కొట్లాడితే నేను గెలవలేను కాబట్టి నేను శాంతియుత మార్గంలో ఒక నాన్ వైలెన్స్ లా ఒక అహింసా మార్గంలో కొట్లాడతా అని ఆయన కొట్లాడి ఆయన స్వతంత్రం ఎవడు కొట్లాడినా ఇయ్యలేదు ఆడు, కానీ స్వతంత్రం ఇయ్యకున్నా కానీ మనకి పరిపాలనలో భాగస్వామ్యం చేసిండు, స్వయం పరిపాలన మనం చేయగలిగినాం. ఓకే, సో ఆ క్రమంలో ఐర్లాండ్కి ఇచ్చినట్టు, కెనడాకి ఇచ్చినట్టు మనకి సెల్ఫ్ గవర్నెన్స్ ఇస్తా అన్నాడు. ఓన్లీ విదేశాంగ శాఖ, ఆర్మీ, ఈ 3 శాఖలు, ఇంకోటి మర్చిపోయినా సమాచార ఇన్ఫర్మేషన్, ఈ 3 శాఖల తప్ప మిగతా మీరే పరిపాలించుకోమన్నాడు. చేస్తామంటే వీళ్ళు ఒప్పుకోలే. గాంధీ గారు ఒప్పుకున్నారు కానీ నెహ్రూ గారు ఒప్పుకోలే. వద్దురా అయ్యా, పూర్ణ స్వరాజ్యం కావాలని అడిగిండు, మొత్తం స్వతంత్రం కావాలి, మీ ఊసు జాడ ఇప్పుడు ఉండొద్దు అని చెప్తే అక్కడ వర్కౌట్ కాలే ఆ డీల్. కానీ గాంధీ గారు కొట్లాడడం వల్ల ఈ ఎన్నికల కాన్సెప్ట్ వచ్చింది, ఈ సభలలో వాళ్ళు ఉండడం జరిగింది. ఐఏఎస్ లాంటిది, ఇప్పుడు ఐఏఎస్ అన్నారు, అప్పుడు ఐసీఎస్ అన్నారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్. అందులో మనోళ్ళు ఉన్నారు. సో ఆయన కొట్లాడడం వల్ల వచ్చినాయి ఇవన్నీ, ఆయన కొట్లాడడం వల్ల ఇండియా యాక్టులు వచ్చినాయి. అర్థమైందా? వాడి స్వతంత్రం ఏ దేశంకి అన్నాడు. అందులో కూడా వాడి పరిపాలించిన 60 దేశాల్లో బిగ్గెస్ట్ దేశము, వానికి ఆర్మీ సప్లై వస్తుంది, రిసోర్స్ వస్తున్నాయి, ముడి సరుకులు వస్తున్నాయి, అన్ని వస్తున్నప్పుడు వాడు ఈ బంగారు బాతును ఎందుకు వదులుకుంటాడు? సో గాంధీ కాదు, వాళ్ళ తాత వచ్చి కొట్లాడిన వాడు ఇవ్వకపోతుండే. ఆ సిచ్యువేషన్స్ మారి World War II అయిపోయి అది మొత్తం మారినాక వచ్చినాయి. కానీ గాంధీ గారు కొట్లాడడం వల్ల మనము ఊపిరి పీల్చుకోగలిగినాం, పరిపాలనలో భాగస్వామ్యం కాగలిగినాం, మనం ఆత్మగౌరవంగా ఉండగలిగినాం, మన అభిప్రాయాన్ని చెప్పగలిగినాం. ఓకే, అర్థమైందా? కాబట్టి ఆయన వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. సుభాష్ చంద్రబోస్ గారు ఫెయిల్ అయ్యారు.
ఆయన సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులతోటి ఏకమే కొట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ అది అమెరికా ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 లో ఎంటర్ అయిందో బ్రిటన్ ఓడిపోయింది, మిగతా దేశాలు ఓడిపోయినాయి, జర్మనీ అవన్నీ. సో అప్పుడు ఈయన ఓడిపోయిండు. ఈయన యుద్ధ ఖైదీగా దొరికిండో లేకపోతే అక్కడ చనిపోయిండు. యుద్ధ ఖైదీగా దొరికిందని నేను అనుకుంటున్నా, కానీ చనిపోయాడు. ఏదైనా కానీ ఈ ఫెయిల్డ్. సుభాష్ చంద్రబోస్ ఫెయిల్డ్. ఆయన యొక్క హింసాత్మక పంత గెలవలేదు, ఓడిపోయాడు. సేమ్ థింగ్ విత్ భగత్ సింగ్ ఓడిపోయిండు. ఫస్ట్ టైం పారిపోయిండు, ఆయన దొరకలేదు. సెకండ్ టైం ఆయన్నే పార్లమెంట్ లో బాంబు వేసిండు, ఆయనే దొరికిండు. ఈ ఆల్సో ఫెయిల్డ్. వాళ్ళు సక్సెస్ అయింటే వాళ్ళ డిమాండ్ నెరవేరేవి, లేకపోతే స్వతంత్రం వచ్చేది. రెండుగా స్వతంత్రము రాలేదు. సుభాష్ చంద్రబోస్ గారు కొట్లాడడం వల్ల, భగత్ సింగ్ గారు కొట్లాడడం వల్ల స్వతంత్రము రాలేదు, ప్లస్ వాళ్ళు ఏమి కొత్త చట్టాలు ఏం రాలేదు. అంటే అర్థమైంది, దే ఫెయిల్డ్. ఎందుకంటే బ్రిటిష్ వాడు అత్యంత శక్తివంతమైనప్పుడు, అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు వంతను కొట్లాడి నువ్వు ఏం సాధిస్తావు? బట్ స్టిల్ వి అప్రిషియేట్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఆఫ్ యువర్ లైఫ్, ఫర్ యువర్ గుడ్ ఇంటెన్షన్. అంటే భారతదేశం మీద నీ ప్రేమని మేము గౌరవిస్తున్నాం. కానీ ద పాత్ యూ చోస్ డిడ్ నాట్ వర్క్అవుట్. అప్పుడు బ్రిటిష్ వాడి చట్టాల ప్రకారం నువ్వు హింస చేయడం నేరం, కాబట్టి నీకు వాడు మరణ శిక్ష వేసిండు. సో కాబట్టి బ్రిటిష్ వాడి చట్టాల ప్రకారం నువ్వు తీవ్రవాది అయిపోయినావు. ఓకే, అయినా నీ గుడ్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి మేము మద్దతు ఇస్తాం, మేము మిమ్మల్ని ఇవాళ విగ్రహాలు పెట్టి కొలుస్తున్నాం. కానీ యూ ఫెయిల్డ్ యాజ్ ఏ స్ట్రాటజిస్ట్. బట్ గాంధీ డిడ్ నాట్ ఫెయిల్. గాంధీ మేడ్ ఇంపాక్ట్. గాంధీ మేడ్ సమ్ చేంజెస్. మరి ఇవన్నీ వీళ్ళందరూ కొట్లాడి వీళ్ళ ప్రాణాలు గాంధీ ఏం చేసిండ్రు అయ్యా? ఒకరికి పేరు కోసం చేసిండని అనుకుందాం, ఈ దుర్మార్గులు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఓకే, ఏం అనుభవించిండు జీవితం? ఆయన అడ్వకేట్ అయ్యి ఒక ఫేమస్ లాయర్ అయిపోయి సౌత్ ఆఫ్రికాలని మంచి 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 కేసులు వాదించి 4 డబ్బులు సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇక్కడ వచ్చి న్యాయవాద వృత్తి చేసుకున్న మస్తు సంపాదించుకునేటోడు ఏమి అన్ని వదిలేసి గోషి కట్టుకొని హాఫ్ నేకెడ్ గుండి ఏమి పేరు కోసం అయినా సరే వీళ్ళు అన్నదే కరెక్ట్ అనుకుందాం, అయినా సరే ఏం సాధించిండు? ఇవాళ గాంధీ గారి పిల్లలు మనవరాలు ఏడున్నారో ఎవరికి తెలియదు. ఓకే, ఆయన ఏమి సుఖం అనుభవించిండో చెప్పుర్రి. సావర్కర్ లెక్క పెన్షన్ తీసుకొని సుఖం అనుభవించిండా? వాళ్ళ పిల్లలకి ఏమైనా ఒక రాజభోగాలు కట్టించిండా? ఏం చేసిండు? ఏం లేదు కదా. ఎక్కడ ఏమైనా ఆధారం ఉంటే చూపెట్టండి. అంటే బురద మనం చెయ్యము, చేసిన వాళ్ళ మీద బురద వెళ్తాం. మనకు తెలిసిందేంది? మనకి ఆడ ఓటు లేడు అని చెప్తే నాకే ఓటేస్తారు. ఇది కాదు కదా. రాహుల్ గాంధీ మీద పప్పు అంటే నీకు ఓటేస్తారా? నేను ఇది వీకినా అని చెప్పు, నేను ఇన్ని హామీలు ఇచ్చినా ఇది నెరవేర్చినా అని చెప్పు. రైట్, నేను మేక్ ఇన్ ఇండియా అన్న ఇన్ని కంపెనీలు ఇంతకుముందు మనం ఈ వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, నేను వచ్చినాక ఇవి మనమే తయారు చేస్తున్నాం, కాబట్టి ఇది మేక్ ఇన్ ఇండియా, నేను సక్సెస్ చేసినా. ఎన్ని కంపెనీలు నువ్వు వచ్చినాక కొత్తగా వచ్చినాయి చెప్పు. అది మేక్ సెన్స్ కదా. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కి రావు, ఒక్క ప్రజలు అడిగే. మరి రాహుల్ గాంధీ వస్తాడే ప్రెస్ కాన్ఫరెన్స్ కి, పప్పు ఎందుకు వస్తాడు రా? నిప్పు రావాలి కదా. నిప్పు రాడు. నిప్పు ఎవడో స్క్రిప్ట్ రాస్తే వాళ్ళ షోలలో పెట్టుకొని వాడు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాడు. వాడు ఏమన్నా బై మిస్టేక్ టెక్నికల్ డిఫికల్టీ వచ్చి వాడు చెప్పడం లేదనుకో, ఈ నిప్పు ఏం చెప్పలేడు ఇక. మరి ఎవడు పప్పు ఎవడు నిప్పు? మూర్ఖులు. అందుకే అంటున్నా, ఈ మూర్ఖుల ఎవడిగా వాస్తవాలు చెప్తే వాడిని మీద ట్రోల్స్ చేసుడు, వాని పెళ్ళాన్ని తిట్టుడు, వాడు ఇంకోటి అనడు, ఇది లేకపోతే వాడిని ఇబ్బంది పెట్టుడు, వాడిని లేపేస్తాను. ఎవడిచ్చిర్రా మీకు హక్కు? ప్రజలందరూ అనుకుంటే మీకు లేపేలేరా? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది యొక్క ఎమర్జెన్సీ గురించి ఆమె మీద పొద్దుగా లేస్తే బురదలుతున్నారు. ఆమె చేసిన ఎన్ని మంచి పనులు అర్థమైంది. ఆమెకు భారతరత్న వచ్చింది. బంగ్లాదేశ్ కి ఆ యొక్క ఫ్రీడమ్, దానికి బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఆమె కారణం కాబట్టి ఆ బంగ్లాదేశ్ వాళ్ళు ఆమెకు బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఆనర్ ఇచ్చారు 2011లో. ఉమెన్ ఆఫ్ ద మిల్లెనియం 1999లో బీబీసీ వాళ్ళు ఉమెన్ ఆఫ్ ద మిల్లెనియం అని ఆమెకు అవార్డు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో ఆమె కాలి కొనగోటి సరిపోని గాడిద కొడుకులు ఆమెను విమర్శిస్తా అంటే చూసుకుంటూ కూర్చుంటాం. ఆమెను యొక్క ఇందిరాగాంధీ గారు, ఆమె పేరు ఇందిరా అంతే. ఓకే, ఇందిరా నెహ్రూ ఆమె పేరు యాక్చువల్. సో అయితే ఆమెను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వభారతి అనేది ఆయన స్కూల్ అప్పుడే పెట్టిండు రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన ఈమె కన్నులు చూడడానికి అందంగా ఉంటాయని చెప్పి ప్రియదర్శిని అని టైటిల్ ఇచ్చిండు, ఉపాధి. ఆ విధంగా ఆమె ఇందిరా నెహ్రూ గారి నుంచి ఇందిరా ప్రియదర్శిని అయింది. ఆ తర్వాత ఆ ఫిరోజ్ గండి అంటే ఆయన యొక్క పార్సీ అతన్ని వేసుకోవడం వల్ల ఫిరోజ్ గాంధీ అయింది, ఇందిరా గాంధీ అయింది. ఓకే, దానికి విమర్శనే ముస్లిం అంటారు.
ముస్లింలు చేసుకున్న పాపం లేదు కదా, స్మృతి ఇరానీ చేసుకుంది కదా, ముస్లిం కాదు పార్సీ కానీ చేసుకుంది, తప్పేం కాదు కదా. అర్థమైందా? సో ఆమె డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేసింది, హోంశాఖ మినిస్టర్ గా పనిచేసింది, ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసింది, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ గా పనిచేసింది, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గా పనిచేసింది, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసింది. దాదాపు 15-16 ఏళ్ళు పనిచేసింది. ఓకే, అర్థమైందా? సో ఆమె సాధించిన మేజర్ అచీవ్మెంట్ చెప్తున్నాను, నేను ఇంకా డీటెయిల్స్ మైన్యూట్ డీటెయిల్స్ పోతలేదు. ఓకే, ఇది ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ సోవియట్ యూనియన్ తోటి, అంటే ఇప్పుడున్న రష్యా లేదంటే అప్పుడున్న సోవియట్ యూనియన్, అంటే 15 దేశాలు ఉండే సోవియట్ యూనియన్ కింద. సో వాళ్ళతోటి ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ సైన్ చేసింది 1971లో. ఓకే, అట్లనే పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసింది బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో. బ్యాంకులను జాతీయకరణం చేసింది 1969లో. అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ పర్సెస్, అంటే రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది. తర్వాత 1974లో పోఖ్రాన్ టెస్ట్ చేసింది స్మైలింగ్ బుద్ధ. ఓకే, తర్వాత ఇవాళ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అనేది మన ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఓకే, తర్వాత ఇది ఫస్ట్ ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ డెవలప్ చేసింది. తర్వాత వర్గీస్ కురియన్స్ ఆపరేషన్ ఫ్లడ్, వైట్ రెవల్యూషన్ అంటే ఈ పాల ఉత్పత్తికి సంబంధించింది ఆమె ఇనిషియేటివ్ తీసుకున్నది. అర్థమైందా? అట్లనే గ్రీన్ రెవల్యూషన్, ఇవాళ ఎంఎస్ స్వామినాథన్ పేరు మీద అప్పుడు తినడానికి తిండి లేక మనం పాల పొడిని ముక్కవైన గోధుమల్ని రష్యా నుంచి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశంలో ఇవాళ తినడానికి తిండి లేక ఒకటే పూట తినండి, ఉపవాసం ఉండండి అని పిలుపునిచ్చిండు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆ పరిస్థితులు ఉండే మనకి తిండి లేక. ఓకే, సో కాబట్టి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి వంగడాలను తెప్పించి ఆ విధంగా మనం పంట ఉత్పత్తిని పెంచడం. ఎందుకంటే సాంప్రదాయ అంతకుముందు ఉన్న వంగడాలు ఆర్గానిక్ పోతే మన దేశంలో ఉన్న జనాభాకి సరిపోయేది కాదు తిండి. సో ఆ కారణం చేత ఈ గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద సో మనము ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలని మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ విధంగా మనం పంట దిగుబడి పెంచడం వల్ల ఇలా అందరం ఇలా ఈ స్థాయిలో ఉన్నాం. ఓకే, కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ కారణం ఆ తల్లి. ఓకే, అట్లనే ఎన్ని ఇండస్ట్రీస్ ని ఆమె జాతీయకరణం చేసింది, అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి అందరికి అది ఒక ప్రైవేట్ వాడు దోసుకోకుండా వాటిని అందరికి అందుబాటులోకి తెచ్చింది. ఏవి? కోల్, బొగ్గుకు సంబంధించిన ఇండస్ట్రీస్, స్టీల్, కాపర్, రిఫైనింగ్, కాటన్. ఓకే, తర్వాత టెక్స్టైల్స్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రీస్, ఆయిల్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పిసిఎల్, ఐఓసి, తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్. దేశం మీద ప్రేమ లేని వాళ్ళు భారత్ అనే పేరు ఎందుకు పెడతారు, హిందుస్థాన్ అనే పేరు ఎందుకు పెడతారు, ఇండియా ఎందుకు పేరు పెడతారు? అట్లా మోడీ ఏం చేసిండో చెప్పండి. ఇలా సిక్కిం రాష్ట్రం ఏర్పడడానికి కారణము ఇందిరాగాంధీ గారు. అర్థమైందా? గ్రాంటెడ్ స్టేట్హుడ్ 1972లో మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ రీనేమ్ టు అరుణాచల్ ప్రదేశ్ యాజ్ ఏ యూనియన్ టెరిటరీ, అనెక్షన్ ఆఫ్ సిక్కిం ని భారతదేశంలో కలిపింది, చైనా వాడు ఎత్తుకోకుండా కాపాడింది, ఇన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. మోడీ ఏం బేకిండ్రా? ఖాళీ కొనగోటికి కూడా సరిపోడు. మీకు విమర్శించే హక్కు ఉన్నది. అర్థమైందా? గరీబీ హటావో ప్రోగ్రామ్ క్రష్డ్, మిలిటెంట్ కమ్యూనిస్ట్ అప్రైజింగ్ ఇన్ బెంగాల్లో. ఓకే, మిజో అప్రైజింగ్, ఇన్సర్జెన్సీ ఇన్ నాగాలాండ్. ఎక్కడ ఎలాంటి తీవ్రవాదులు ఉన్నా ఉక్కు పాదంతో అణిచివేసింది. ఇవాళ భారతదేశము లేకపోతే ఎన్నో ముక్కలయ్యేది, ఎన్నో దేశాలు అయ్యేది ఆమె అంత కఠిన చర్యలు తీసుకోకపోతే. అర్థమైందా? సో డిడ్ నాట్ గో టు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గలేదు. తర్వాత ఆపరేషన్ మేఘదూత్ 1984లో ఆపరేషన్ మేఘదూత్, తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్, స్మైలింగ్ బుద్ధ, షిమ్లా అగ్రిమెంట్, కశ్మీర్ ఇష్యూ బయలాటరల్. కశ్మీర్ ఇష్యూ ఏది ఐక్యరాజ్య సమితిలో పెడితే వాళ్ళని పాకిస్తాన్ మీద ప్రెజర్ పెట్టి ఓకే ఇది బయలాటరల్, మన ఇద్దరమే తేల్చుకునేది, ఐక్యరాజ్య సమితి సంబంధం లేదని వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకుంది. అర్థమైందా? సో ఫస్ట్ ఇండియన్ రాకేష్ శర్మని స్పేస్ లకు పంపించింది రష్యాతో, సోవియట్ యూనియన్ తో ఒప్పందం చేసుకుని. ఆమె గురించి మీరు తిట్టే హక్కు నాదరా బోసిడికే గారు? అర్థమైందా? సో ఇది అప్పుడు ఏమైంది, హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అశోక్ చక్ర. ఓకే, ఆపరేషన్ బ్లూ స్టార్ అది అందరికి తెలిసిందే కదా. ఇది పంజాబ్ వేరే దేశం చేసే ప్రయత్నం చేస్తే వాడిని జర్నైల్ సింగ్ బృందన్వాలా, లీడర్ ఆఫ్ అది దమ్దాని టక్సల్ అండ్ హిస్ సపోర్టర్స్. ఓకే, సో ఆ విధంగా ఇది మనం అది. తర్వాత ఇది ఫారిన్ పాలసీ, ఎస్టాబ్లిష్డ్ రీజనల్ పవర్ ఇన్ సౌత్ ఏషియా. ఓకే, గ్రాంటెడ్ మినిమం వేజెస్ ఫర్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్. కనీస వేతనం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి అందరి చేల పైసలు అయ్యేటట్టు చేయడంలో ప్రయత్నం చేసింది. అర్థమైందా? ఆఫ్టర్ నేషనలైజేషన్, బ్యాంకులు జాతీయం చేసినాక ఓకే న్యూ బ్రాంచెస్ ఓపెన్ ఇన్ రూరల్, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బ్యాంకులు ఏర్పడ్డాయి.
ఓకే. సో ఆ విధంగా సామాన్యులు పేదవాళ్ళు కూడా ఆ యొక్క ఇది తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోగలిగినారు. అర్థమైందా? ప్రభుత్వ రంగ సంస్థలు అనేకం స్థాపించింది. వెపన్స్ టు ఎస్టాబ్లిష్. ఓకే. వాజ్పేయి హెల్డ్ ఆమె వాజ్పేయి గారు ఇవాళ బీజేపీ వ్యవస్థాపకుడైన వాజ్పేయి గారు ఆమె దుర్గామాత అని పోయారు ఆ యొక్క యుద్ధంలో గెలిచిన తర్వాత. ఓకే. సో స్త్రీలకు పురుషులకు సమాన వేతనాలు ఉండాలని చెప్పింది. ఓకే. ఇది ఆర్యభట్ట ఫస్ట్ శాటిలైట్ ని మనం ఆమె హయాంలోనే పంపించినాం. 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో. తర్వాత ఇది 2020లో గాంధీ నేమ్డ్ బై టైమ్ మ్యాగజైన్ అమాంగ్ ద వరల్డ్స్ పవర్ఫుల్ ఉమెన్ హూ డిఫైన్డ్ ద లాస్ట్ సెంచరీ. అత్యంత పవర్ఫుల్ ఉమెన్లలో ఇందిరాగాంధీది ఉంది. సో ఇక ఆమె మొత్తం చైల్డ్హుడ్ అవన్నీ చెప్తలే నేను, ఆమె మేజర్ అచీవ్మెంట్స్ చెప్తున్నాను. ఓకే. సో ఆ విధంగా ఆమె చెయ్యని మంచి పనులు లేవు. ఆమెను విమర్శించే హక్కు మీకెక్కడిదిరా? ఏదో ఇలా మోడీ మొన్న ఫ్లైట్లు అన్ని వాడి పర్సనల్ వాడుకుంటున్నాడు. ఆమెనంటే ఎక్కడనో ఏదో వాడుకుందంట, ఏదో వేదికనో ఏదో వాడుకుంది గవర్నమెంట్ది, ఆమె పర్సనల్ గా వాడుకుంది అని కారణం చూపెట్టి ఆమెను వాడు ఆ విధంగా ఆమెను ఏమంటారు 6 ఏళ్ళు ఆమెను పోటీ చేయొద్దని చెప్పి అది చేశారు. అర్థమైందా? అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఎందుకంటే ఆమె చేస్తున్న పాలసీస్ వల్ల వీళ్ళు తట్టుకోలేకపోయిన అన్నట్టు దుర్మార్గులు. లాస్ట్ కి ఆమె ఒక ఒరిస్సాలో ఎన్నికలకు పోయినప్పుడు ఆమెకు ముందస్తు సమాచారం ఉన్నట్టుంది సంపుతారని. అందుకని నా ప్రతి రక్త బొట్టు కూడా ఈ దేశానికి అంకితం అని చెప్పింది. అర్థమైందా? ఇది ఆమె చనిపోయింది. ఫారిన్ సౌత్ ఏషియా ఇన్ 1917 డిస్ప్యూటెడ్ ఎలక్షన్స్ ఇన్ పాకిస్తాన్. ఓకే, చెప్పినట్టు సిక్కిం ఇన్ ఇండియా, మిడిల్ ఈస్ట్ అన్ని. అంటే ఇక మీకు బోర్ అవుతుందని నేను లోపలికి పోతలేదు. ఓకే. ఇక ఆ విధంగా ఏది ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అసోసియేషన్ 1967. ఓకే. ఆఫ్రికా అన్ని దేశాలతో మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసింది. సో ఆ విధంగా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ గురించి ఏం మాట్లాడిందో విందాం, తర్వాత మీ కామెంట్ చదువుదాం. ఓకే. దుర్మార్గులు. In the press again that if Nehru or Gandhi were alive now, that they would be your opponents, that they would be in jail because of the extreme measures you're taking. అరే అందభక్తులారా, ఒక్కసారి ఇందిరాగాంధీ లాగా నరేంద్ర మోడీని ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మనరా. మరి ఎన్ని చూస్తున్నాం, ఫ్రాన్స్ ప్రధాని తోటి, అమెరికా ప్రెసిడెంట్ తోటి, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తోటి కనీసం ఒక మాట కూడా వస్తలేదు. అది ఆ సందర్భానికి తగ్గట్టు కూడా వీడు హిందీలో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆడు మన ప్రధాని అట్ట. For the West to try and teach me what Mr. Gandhi thought or my father thought, isn't that very, very odd? I have not taken any powers whatsoever. We are functioning absolutely within the Constitution. All we have done is to detain a number of people and to ban two main groups who were non-political groups who believed in anarchy and violence. But surely I think he is ఆయన ఇది అమెరికాకు చెందిన జర్నలిస్ట్. సో ఆయన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఏమని, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎమర్జెన్సీ కాలంలో. ఒక 2 గ్రూపులు, అది పాలిటిక్స్ సంబంధం లేని గ్రూపులు కావాలని గొడవ చేస్తుంటే వాళ్ళని మాత్రమే డిటైన్ చేసినాం, అంటే అరెస్ట్ చేసినాం, జైల్లో పెట్టినాం తప్ప మిగతా ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెప్తుంది. లెట్స్ కంటిన్యూ. There can be legitimate opposition. You do not have effective opposition. You do not have criticism within the press. అంటే ఏం చెప్తున్నా అంటే దీస్ ప్రాపగండా మిషన్, ఈ బ్రాహ్మణుడు అనేవాడు వానికున్న బిగ్గెస్ట్ ఏంది అంటే ప్రాపగండా మిషన్. సేమ్ లైక్ హిట్లర్. ఓకే, ఇక బురద చల్లాలంతే చరిత్ర మీద, వాస్తవాల మీద. వీడు చెప్పిన వర్షనే కరెక్ట్ అని నమ్మాలి. మంచిగున్న చరిత్రని బురద చల్లితే వాడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నేను ఎంత దోసుకున్నా నాకే ఓటేస్తారు. ఇది అనుకుంటారు. Most disturbing to people I've talked to is that somebody can be put in jail and cannot get back to the courts as an age-old right of appeal. Now, certainly that is extra power. Well, it is a little bit of extra power, but I already said in the beginning what situation was created here. Now because the question is that whether it's a democracy or any other type of government, the first duty of any government is to preserve the country's unity and its integrity.
అర్థమైందా? I think that The was con- threatened. that it's any government responsibility to protect the unity and integrity of the country. అంటే భారతదేశం యొక్క సమగ్రతని కాపాడాలి, భారతదేశం 10 ముక్కలు కాకూడదు, అల్లకల్లోలం కాకూడదు, అది నా ప్రభుత్వ బాధ్యత. కాబట్టి నాకు అన్ని దారులు మూసుకపోతే విధిలేని పరిస్థితులలో నేను ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అని చెప్తుంది. నేను చెప్తలే, ఆమె చెప్పింది తెలుగు చెప్తున్నా. Let's go back then to the question of the change in constitution. For a moment, we'll assume your own morality is of the highest. If you're followed by somebody who's a real tyrant, does that not open the way to easily becoming a dictator? So far as the president is concerned, he always has had this immunity. It's only been now extended to the vice president and the prime minister. And the intention was not at all to protect anybody who is guilty, but merely to safeguard them from harassment and the use of litigation for political ends or something like that. అప్పుడు ఏమన్నదంటే, నువ్వు చట్టం తెచ్చి మీకు స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టుకున్నావు, ప్రజాస్వామ్యంలో అది కరెక్టా అని ఆయన అడిగాడు. అడిగితే ఈమెమంటుంది అంటే, కేవలం ఆల్రెడీ ప్రెసిడెంట్ కి ఆ ఇమ్యూనిటీ ఉంది, సో దానికి అంటే కోర్టులు ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చే హక్కు కోర్టులకు లేదు. ఓన్లీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ కూడా అందులో ఇంక్లూడ్ చేసినాము ఈ ఎమర్జెన్సీ కింద. ఎందుకు అంటే దే ఆర్ అబ్యూజింగ్ ఆర్ మిస్యూజింగ్ ద కోర్టు సిస్టమ్ ని మిస్యూజ్ చేసి మా మీద కావాలని ఒక పొలిటికల్ అజెండా తోటి తప్పుడు తీర్పులు ఇప్పిస్తారు. కాబట్టి కోర్టుకున్న పవర్ ని అబ్యూజ్ చేస్తారు. కాబట్టి ఈ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇమ్యూనిటీ ఇచ్చాము, జస్ట్ లైక్ ప్రెసిడెంట్ అని చెప్తుంది. Being a dictator's misuse of the position would be that if there was a real dictator, surely he would do away with parliament and everything anyway. But if people are అంటే arrested and they don't నన్ను డిక్టేటర్ అంటే డిక్టేటర్ అయితే మొత్తం యొక్క ఏమంటారు పార్లమెంట్ ని రద్దు చేసే దాన్ని కదా అంటుంది. purpose, I mean, it's almost the same in effect. Do you know what Lincoln said? He said, "Do you want the Union or habeas corpus?" At one point in American history. And there was a point, do you want India to continue as a మన మోడీ తాతని ఆమె మాట్లాడుతున్న మాటలకి అర్థం చెప్పమనండి చాలు. ఆమె ఏమైతే అంటుందో ఒక బీయింగ్ ప్రైమ్ మినిస్టర్, ఈయనని చేయమంటలేమేమి, దాన్ని అర్థం చేసుకోమంటలే, జస్ట్ దానికి అర్థం చెప్పమంటున్నాం అంతే. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అప్పుడున్న వాళ్ళకున్న డీప్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్ కి ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కి అసలు ఏమైనా కంపారిజన్ ఉందా అంటే అది ఏమంటారు ప్రైమ్ మినిస్టర్ కు ఉన్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ పదవిని అవమానిస్తున్నట్టు మనం ఈ దుర్మార్గం అక్కడ కూర్చుండబెట్టి. ఎందుకంటే మనకి ఊరాదు ఆరాదు. entity, or you want anarchy? And if you had the sort of anarchy which we thought we would come about, there would be no question of democracy anyway. It certainly wasn't democracy when members of the legislatures were intimidated and forced to resign. That's no description of democracy. And this was the planned program of some of these opposition parties. They were going to do the same with Parliament. You seem to have నన్ను అంటున్నారు ఈ యొక్క డిక్టేటర్ ఇది అదని. మరి ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి యొక్క ఎంపీలను కానీ యొక్క మంత్రులను కానీ ప్రధాని కానీ మమ్మల్ని ఫోర్స్ఫుల్ గా రిజైన్ చేయమని కేవలం ఒక తప్పుడు ఉద్యమాన్ని క్రియేట్ చేసి మిస్లీడ్ చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడితే అది ఎక్కడి ప్రజాస్వామ్యం అవుతుంది అని అడుగుతుంది. అర్థమైందా? those threats. Not yet, no. How do you feel personally about the fact that many people are afraid of you at this time? On a personal level. Well, quite frankly, I don't think that people are afraid, except that who need to be afraid, as I said, the wrongdoers. I don't like people to be afraid. నేను పర్సనల్ లెవెల్లో అడుగుతున్నా, మరి నిన్ను చూసి అందరు భయపడుతున్నారు అని అంటే ఎవరు భయపడతలేరు, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు భయపడతారు అని అంటుంది. మిగతా వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడతలేరు అని చెప్తుంది. Me or of anybody or anything. If people are frightened of you, if you don't like people to be frightened of you, why not reinstate habeas corpus? Why not do it now? That people can have the right to courts, that they won't feel they'll disappear. Nobody is disappearing. You don't mind being criticized? I don't mind being criticized, no. And can I conclude from that press censorship essentially will be lifted?
press censorship, I didn't censor the press because it's criticizing me, but it was lowering the morale and self-confidence of the Indian people. It's been said in the press again. మరి అవన్నీ ప్రెస్ అవన్నీ మరి వాటి మీద ఉన్న సెన్సర్షిప్ తీసేయి, నీ వ్యక్తిగత కారణాలతో చేస్తున్నావు అంటే లేదు, నా వ్యక్తిగత కారణాలతో చేస్తలేను, కానీ కావాలని భారతీయ యొక్క దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ప్రస్తుతానికి అవసరం అని చెప్పింది. Nehru or Gandhi were alive now, that they would be your opponents, that they would be in jail because of the extreme measures you're taking. Now, I doubt whether there's for the West to try and teach me what Mr. Gandhi thought or my father thought. Isn't that very, very odd? Your job in అంటే ఆయన ఏమడిగిందంటే, గాంధీ నెహ్రూ గారు ఇప్పుడు ఇలా బతికుంటే వాళ్ళని కూడా నువ్వు అరెస్ట్ చేసి లోపల పెట్టేదానివి, వాళ్ళు కూడా నీకు అపోజిషన్ గా ఉండేవాళ్ళు అంటే, అది నాకు ఈ పాశ్చాత్య దేశాలు నాకు పాఠాలు, దేశభక్తి గురించి మా దేశం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్ ఉండకపోతుండే మా ఫాదర్ అయినా సరే, నెహ్రూ గారైనా అట్లనే గాంధీ గారైనా అలాంటిది ఏమి ఉండేది కాకపోతుండే అని చెప్తుంది. India in the eradicating of poverty is an enormous job. It must be very tempting to want to keep the kind of special situation you have now in the emergency to carry on your work more efficiently. Is that in fact a temptation for you? Not at all, because I believe very firmly that it's not just the ideal of democracy, but as a practical proposition, I think it's the only system that can work in a country of India's size and diversity. Why Because not? we can only keep these divergent religions, language groups and cultural groups together if they have a full feeling of participation and involvement. Do you think the time might come when you feel the best thing for the country would be to step down? Which certainly might come, I don't know. I certainly can't last forever. It's been said అర్థమైందా? in the సో నువ్వు మరి దిగిపోయే టైం వస్తుంది అంటే తప్పకుండా ఎల్లకాలం ఎవరు ఉండరు కదా అని చెప్తుంది. ఓకే, సో అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆమె అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ హాస్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఒక ఫారిన్ జర్నలిస్ట్, అది కూడా ఇంగ్లీష్ లో డిఫరెంట్ యాక్సెంట్ లో అడుగుతుంటే దానికి విత్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రతిదీ ఆమె, ఎందుకంటే ఆమె స్పెషల్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. షీ హాస్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ అడ్మినిస్ట్రేషన్. ఆమె ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఆమెకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ కన్విక్షన్ తోటి ఆన్సర్ చెప్పగలుగుతుంది. మోడీని చెప్పానండి, హీ డస్ నాట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్. ఈజ్ నాట్, ఆయన నడుపుతాడు కదా ప్రభుత్వాన్ని, ఆయన పెట్టినారు అక్కడ అంతే. ఈ బ్రాహ్మణులు నడుపుతున్నారు బిహైండ్ ద సీన్స్. అర్థమైందా? వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ దేశము ఈ యొక్క దాదాపు ఇన్నేళ్ల తర్వాత, అంటే ఈ స్మార్ట్ యుగం వచ్చినాక కూడా భారతదేశం ఒక అన్పడ్ వ్యక్తిని ఇలా భారత ప్రధానిగా చూడడం అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అది ఒక ఒక దుర్దశ నడుస్తుంది భారతదేశంకి. సో కాబట్టి మళ్ళీ డెమోక్రసీ కావాలి, అభివృద్ధి కావాలి, అన్ని రకాలు కావాలంటే ఈ బ్రాహ్మణుల పార్టీ పూర్తిగా బొందబెట్టబడాలి. లేకపోతే మనకి ఎప్పుడూ థ్రెటే మన ప్రజాస్వామ్యానికి ఈ మనువాదం. ఓకే, మీ కామెంట్స్ చదువు. ఒక్క దగ్గర కూడా ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళు కాదు, వాళ్ళు అడ్డదారుల మోసం చేసి గెలిచిన వాళ్ళే, దుర్మార్గులు. ఎవరు? మసూద్ ఖాన్. నమస్తే అన్న, నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, సురేష్ దోమకొండ, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. నీలకంటి కుమార్, హాయ్ 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 టు ఎవ్రీవన్. రవి కిరణ్ కొంటాం ఏమంటున్నారు? చరిత్ర తెలిసినప్పటికీ కూడా ఇలా వివరించకపోతే ఇప్పటి అస్వతంత్ర గూండాలకి వాళ్ళు చెప్పే బూటకపు మాటలకు అడ్డు లేకుండా పోతుంది. నిజం కనుమరుగయ్యే అబద్ధం రాజ్యమే. ఎందుకంటే ఒక జనరేషన్ టు జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కి ఆ ఇన్ఫర్మేషన్ రాదు. కానీ వీళ్ళు మాత్రం ఎస్పెషల్లీ ఒక ముందు జనరేషన్ వాళ్ళకి వాళ్ళని మార్చలేరు కాబట్టి దే టార్గెట్ యంగర్ జనరేషన్. ఈ బీజేపీ వాళ్ళు ఓకే, నెక్స్ట్ జనరేషన్ కి చరిత్ర తెలియకుండా చేసేసి వీడు మొత్తం అంతకుముందున్న గాంధీ గారి మీద, అంబేద్కర్ గారి మీద, అందరి మీద చెత్త బురదలు వేస్తాడు. పాపం వాళ్ళకి తెలియదు నెక్స్ట్ జనరేషన్. కాబట్టి వాడి చెత్తకి కౌంటర్ గా మనం వాస్తవం చెప్పకపోతే ఈ చెత్తని వాళ్ళు నిజం అనుకునే అవకాశం ఉంది నెక్స్ట్ జనరేషన్. కాబట్టి మనం చెప్తూనే ఉండాలి, నిరంతరం చెప్తూనే ఉండాలి. రాజేష్ మామిడిపల్లి, ఎమర్జెన్సీలో
జరిగిన మంచి పనులు 20 పాయింట్ ఫార్ములా గురించి కొంచెం వివరించండి బ్రదర్. అదే 20 పాయింట్ ఫార్ములాలో 20 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా పేదరిక నిర్మూలన, స్త్రీలకి పురుషులకి సమాన వేతనాలు, ఇంకా నాకు అన్ని నోటికి గుర్తులేవు. సో మొత్తం మీద దాని మెయిన్ గోల్ ఏంటి అంటే పేదరిక నిర్మూలన జరగాలి. అంటే పేదవాళ్ళకి కూడా బ్యాంకులలో రుణాలు రావడము, వాళ్ళకి వేతనాలు రావడము, ఇంకా నాకు ఎగ్జాక్ట్ గతంలో నేను రాసుకున్నా కానీ ఇప్పుడు ఉండొచ్చు ఇలా. నేను అప్పుడు ఈ రెండింటి మీద నన్ను అడిగినారు, ఇది రీసెర్చ్ ఇందిరాగాంధీ గురించి చెప్పండి, అట్లనే ఎమర్జెన్సీ గురించి చెప్పండి. అప్పుడు రీసెర్చ్ చేసి మాట్లాడినా గతంలో ఒక 2 years బ్యాక్. అందులో 20 పాయింట్ ఫార్ములా గురించి కూడా మనం మాట్లాడినా. చూద్దాం. కాంగ్రెస్ లిబరేషన్ వార్ 75 అలహాబాద్ హైకోర్టు డిక్లేర్డ్. ఇది ఎందుకు చేసింది చూడండి. On 12th June 1975, Allahabad High Court declared Indira Gandhi election to Lok Sabha void on the grounds of malpracticing petition filed by her opponent Raj Narayan alleging used government resources for campaigning under. Court ordered stripped her parliamentary seat, banned her running office for 6 years. She appealed to Supreme Court. ఇందిరా సెడ్ ఎవ్రీ పార్టీ ఫాలోయింగ్ సేమ్ ప్రాక్టీసెస్. అందరు అదే ఫాలో అవుతారు, నేను ఫాలో అయినా, నా ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నావు అని అడిగితే కేవలం దే జస్ట్ వాంట్ టు యూజ్ దట్ పొలిటికల్ ఇది అపోజిషన్ అన్ని కలిసి జనతా పార్టీ ఏర్పడ్డాయి. ఏది భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ ఓ, ద సోషలిస్ట్ పార్టీస్, చరణ్ సింగ్స్ భారతీయ క్రాంతి దళ్. అర్థమైందా? సో కంప్లీట్ డిఫరెంట్ ఐడియాలజీ తోటి. ఇది 20 పాయింట్ ఫార్ములా కదా. 1980 elections and third time she came into power. సో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత. సో అది నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తా బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ 20 పాయింట్ ఫార్ములాలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అనేది. మొత్తం మీద అయితే దాని మెయిన్ గోల్ అయితే పేదరిక నిర్మూలన, గరీబీ హటావో అన్న నినాదంతో ఆ ఎన్నికలకు పోయినప్పుడు 69లో ఎన్నికలకు పోయినప్పుడు ఈ 20 పాయింట్ ఫార్ములా, వాళ్ళేమో ఇందిరా హటావో అన్న నినాదంతో జనతా పార్టీ ఏర్పాటు చేస్తే ఈమెనేమో 20 పాయింట్ ఫార్ములాతో ఎన్నికలకు పోయింది. సో అందులో భాగం ఏంటంటే గరీబీ హటావో, పేదరిక నిర్మూలన. ఆ నిర్మూలనలో భాగమే ఈ 20 పాయింట్ ఫార్ములా. సో అందులో ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏమున్నాయి అనేది నేను ఇక్కడ రాసుకున్నా కానీ ప్రస్తుతానికి నాకు కనిపిస్తలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన అది 20 పాయింట్ ఫార్ములా. ఓకే. ఎమర్జెన్సీ మీద మీరు మాట్లాడినట్టు నేను ఎవరు మాట్లాడడం వినలేదు బ్రదర్. రాజేష్ మామిడిపల్లి. వినలేదు బ్రదర్. మీరు ఇంతకు ముందు ఒక 3 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశారు. అది అన్ని జాగ్రత్తగా ఒక లైబ్రరీ లాగా దాచిపెట్టుకోవాలి, ఎందుకంటే ఎవరు ఇంత కృతంగా మాట్లాడలేదు. కరెక్ట్ బ్రదర్. ఆ ఎమర్జెన్సీ మీద నాకు ఇదేమో ఇందిరాగాంధీ గురించి నేను ఉన్నాయి. సో ఇది కాకుండా ఇట్లనే ఎమర్జెన్సీ కూడా రాసుకున్నా మొత్తము. ఆ డీటెయిల్స్ నాకు వెతికినా కానీ దొరకలేదు. మళ్ళీ ఎన్నో ఉన్నాయి, వెతుకుతా, లేదంటే మళ్ళీ రాసుకోవాలి. ఏమంటుంది బ్రదర్? రాజేష్ మామిడిపల్లి. సో ఏది ఏమైనా సింపుల్ కాన్సెప్ట్, అది అంత డీటెయిల్ గా ఎవరు నిజంగా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు అవసరం కానీ, యూపీఎస్సీ ఇట్లాంటి వాళ్ళకి కానీ, సామాన్యులకు అన్ని చెప్పినా వాళ్ళకి గుర్తుండదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అందుకని నేను అంత డీటెయిల్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ భావానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఆ వివరాలు పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. గూగుల్ పోవచ్చు, ఇంకో దగ్గర పోవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఓకే. సో ఆ క్రమంలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారంటే సింపుల్, ఒక ఊరోని భాషలో, ఊరోని కూడా అర్థం కావాలి. మనం ముచ్చట చెప్తే నిజంగా ఓట్లు వేసిన వాళ్ళకి అర్థం కావాలి, చదువుకున్న వాళ్ళకి అర్థమైన కాకుండా. ఓకే. సో ఆ క్రమంలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది అంటే ఆమె ఇందిరాగాంధీ గారు తెచ్చినటువంటి అనేక పాలసీస్, ముఖ్యంగా 3 పాలసీస్. ఓకే. బ్యాంకుల జాతీయకరణ, ఇది రాజులకు ఇచ్చే భరణం రద్దు చేయడము, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఈ 3 ప్రధాన మాటల ఈ భూస్వాములకి, ధనవంతులకి, మనువాదులకి మింగుడు పడతలేదు అన్నట్టు. వాళ్ళ ఆర్థిక సోర్సెస్ అన్ని పోతున్నాయి. సో ప్లస్ వాళ్ళు పెట్టిన మనువాద వ్యవస్థ, ఈ గోడల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ పీకుతున్నది. ఎందుకంటే నీ దగ్గర ఏముందో వాళ్ళ దగ్గర కూడా అదే ఉన్నది అనుకో, వాళ్ళు కూడా ధనవంతులైన అనుకో, నీవు చెప్పినట్టు ఎందుకు వింటాడు? ఎలిగా మల్లిగా అంటే ఎందుకు పడతాడు? సో కాబట్టి ఈ మనువాదులు పగబెట్టుకున్నారు. ఈమెను దింపకపోతే మన బతుకు ఇంకేమేం చట్టాలు తెస్తుందని భయపడి ఈ కృత్రిమమైన ఉద్యమాలు తెచ్చి స్టూడెంట్స్ తోటి ఉద్యమం లాగా చేయించి ఆ జాతీయవాదుడు, గాంధేయవాది అయినటువంటి ఆయన పేరేంది, ఆయన పేరు మర్చిపోతే, ఏమంటారు, నారాయణ, జయప్రకాష్ నారాయణ, ఆయన తప్పుదోవ పట్టించి
సో ఆ విధంగా ఒక దేశంలో అల్లకల్లాలను సృష్టించి ఇక మొత్తం అందరి యొక్క దేశ ఏమంటారు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి ఇండ్లు ధ్వంసం చేస్తాము, దేశంలో బాంబులు పెడతాము, అనేకమంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు చెప్పినారు. దీన్ని ఆపకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది, ముక్కలయ్యే పరిస్థితి ఉంది అంటే విధిలేని పరిస్థితులలో దేశ రాజ్యాంగాన్ని, సార్వభౌమత్వాన్ని, శాంతి భద్రతను కాపాడాలనే ఉద్దేశంలో ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. సింపుల్. ఓకే, ఆమెకు ఎంత తొందర అయితే దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేసింది. ఫస్ట్ పెట్టినప్పుడు 6 months అనే పెట్టింది. అప్పుడు ఆర్టికల్ 350 ప్రకారం ఏది దేశంలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని 6 months పెడితే అది ఆ 6 months అయినాక కూడా వీళ్ళ అబ్యూజర్స్ ఆగకపోతే ఒక 21 months పొడిగించింది. 21 months తర్వాత ఎవరు అడగలే, ఆమెనే తీసేసి ఎన్నికలు నిర్వహించింది. ఆ తర్వాత ఇక వీళ్ళు చేసిన ప్రచారము అవన్నిటి వల్ల ఆమె ఓడిపోయింది. ఆమె ఎంత మంచిగా పరిపాలించినా వీళ్ళు ఆమె మీద ఎమర్జెన్సీ అని ఇప్పుడే ఇంత బురద చల్లుతున్నట్టు అప్పుడు ఎంత చల్లి ఉంటారు. సో ఆ బురద చల్లడం వల్ల ఆమె ఓడిపోయింది ఆ ఎన్నికలలో. కానీ ప్రజలు వీళ్ళకు అధికారం ఇచ్చి 4 భిన్న పార్టీలు కలిసినా కానీ ఒక 3 ఏళ్ళకి పరిపాలన చేయలేకపోయారు. ఎవ్రీ 1 year ప్రధాని మారిండు. లాస్ట్ 3 years లోపలనే ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 80లో. 77లో వీళ్ళు అధికారంలోకి 75 to 77 యొక్క ఎమర్జెన్సీ ఉండే. 77 to 80 వరకు వీళ్ళు జనతా పార్టీ వచ్చింది. ఈ 4 ఇంత చెప్పినాయి కదా. సో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎవ్రీ 1 year ప్రైమ్ మినిస్టర్ మారిండ్రు. ఇది మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఎవరెవరు? నెహ్రూ గారు 1947 నుంచి 64 వరకు పరిపాలించారు. దాదాపు 17 ఏళ్ళు పరిపాలించారు. ఓకే, తర్వాత గుల్జారీ లాల్ నందా అంటే ఆయన 13 రోజులు 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా పరిపాలించాడు. ఎవరు? గుల్జారీ లాల్ నందా. అంటే ఆయన ప్రధానికి లెక్క పెట్టొద్దు ఆయన, ఎందుకంటే 13 days టెంపరీగా పవర్ ట్రాన్సిషన్ అయ్యేదాకా. లాల్ బహదూర్ శాస్త్రి గారు 2 ఏళ్ళు పరిపాలించారు. ఇందిరాగాంధీ గారు 2 terms పరిపాలించారు. అది 3 terms పరిపాలించారు. అందులో మొత్తం 16 ఏళ్ళు పరిపాలించారు. 66 to 77 వరకు పరిపాలించారు. 11 సంవత్సరాల 59 రోజులు అంటే 11 years. తర్వాత ఈ 80 to 84 చచ్చిపోయేదాకా అది దాదాపు 5 years పరిపాలించారు. ఓకే, తర్వాత ఈ జనతా పార్టీ చెప్పాలి, ఇది 77 తర్వాత. ఓకే, ఓడిపోయిన తర్వాత 77 to 79 2 ఏళ్ళు మొరార్జీ దేశాయ్ ఉండే ప్రధాని. తర్వాత ఆయన దిగిపోయినాక చరణ్ సింగ్ అనేట ఆయన 6 నెలలు ప్రధానిగా ఉన్నాడు. ఆ తర్వాత అంటే ఈ 2.5 years వాళ్ళు పరిపాలించారు. వాళ్ళకి అధికారం ఇస్తే 5 ఏళ్ళు పరిపాలించారు అంటే జనతా పార్టీ కింద. ఆ 2 years లో 2 ప్రధానులు మారారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎన్నుకున్నారు. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ చచ్చిపోయినాక రాజీవ్ గాంధీ వచ్చిండు. ఓకే, తర్వాత వీపీ సింగ్ వచ్చిండు. వీపీ సింగ్ 1 year తర్వాత చంద్రశేఖర్. చూడండి, కాంగ్రెస్ కాకుండా మిగతా గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అన్స్టేబుల్ ఉండే. వీపీ సింగ్ తర్వాత చంద్రశేఖర్ 1 year ఉన్నాడు. తర్వాత పివి నరసింహారావు 5 ఏళ్ళు ఉన్నాడు. వాజ్పేయి 6 ఏళ్ళు. దేవగౌడ 1 సంవత్సరం. గుల్జార్ లాల్ నందా, ఐకే గుజరాల్ 1 సంవత్సరం. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు. మోడీ ఇప్పుడు 11. ఓకే, సో ఈ క్రమంలో ఇక్కడ వాళ్ళకి అధికారం ఇచ్చినా కాపాడుకోలేకపోయారు. మళ్ళీ ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఓకే, అంటే ఎవరు ఏందో మనం ఇక్కడ గమనించాలని కోరుతున్నా. కరెక్ట్ బ్రదర్. సో బీజేపీ ఏమంటారు, రాజేష్ మామిడిపల్లి ఏమంటారు, బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే ఒక ముసలోడు మాట్లాడుతున్నాడు. బ్రదర్ ఎమర్జెన్సీ గురించి లేనిపోని అబద్ధాలు చెప్తున్నాడు. లక్ష్యాన్ని చచ్చిపోయారని చెప్తున్నాడు. అన్ని అబద్ధం చెప్తున్నాడు. వాడు మదన్ గుప్తా అని ఉంటాడు, లుచనా కొడుకు, వాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు. తర్వాత సాయి జర్నలిస్ట్ అన్నాడు, వాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు. మౌనికా శంకర్ అనే ముండ ఉన్నది, పచ్చి అబద్ధాలు చెప్తుంది. ఇంకా కాకుండా ఇంకోటి కళ్యాణి భార్గవ్ అని ఉన్నది, అది పచ్చి ముండ అబద్ధాలు చెప్తుంది. తర్వాత వీళ్ళందరూ తయారైనరు. ఈయన అడగాకుండా ఈయన పేరు చెప్తాడు, వీళ్ళ బతుకులు అని దొంగ ముండా కొడుకులు. ఈ మొత్తం ఈ బీజేపీ అంటే ప్రాపగాండా మిషన్ ఉన్నారు వీళ్ళంతా. దాని పేరు ఏంటి, సుంకర ఏదో ఉంది కదా, మౌనిక సుంకర చెప్తా వాళ్ళ పేరు. ఎవరెవరు వీళ్ళు, మొత్తం వీళ్ళ పేరు చూడండి. బీజేపీ మీడియా మెజారిటీ రెగ్యులర్ గోధి మీడియా, వాడు నేషనల్ మీడియాలందరికీ అంతే, అందరు బాపన వాళ్ళే, అందరు అంతే. వాడు ఉన్నాడు కదా, అదేమో టీవీ ఉంటుంది కదా, ఆర్టీవీ ఏదో సమ్ టీవీ, అర్నబ్ గోస్వామి ఇట్లాంటి అందరు. ఓకే, వాళ్ళు గోధి మీడియా. వాళ్ళు కాకుండా గోధి పత్రికలు. వాడు కాకుండా మన తెలుగు రాష్ట్రాలకు వస్తే సాయి జర్నలిస్టు. ఓకే, నేషనలిస్ట్ హబ్ బోర్డు అది పోయినట్టుంది. సిగ్నేచర్ స్టూడియో. ఓకే, ఆమె అంజలి. వాని పేరు మహేందర్. ఆయన పేరు మహేందర్. ఆడు ఓనర్ గాడు. తర్వాత లంబడనే కదా,
సో ఆంధ్ర ఛానల్ ఆర్జే కిరణ్మయి, ఆ పిల్ల ఈ మధ్య కనిపిస్తలేదు, సపోర్ట్ లేదు, అంతకుముందు బాగా చేసేది. ఓకే, ఆర్జే కిరణ్మయి ఆ బాపనామనే. ఈ మోనికా శంకర వల్లాపు బీసీ కరీంనగర్. ఓకే, తర్వాత ద స్ట్రింగ్స్ ఛానల్ వాడు కూడా కనిపిస్తలేడు. రిఫ్లెక్షన్ టీవీ ఆడు కనిపిస్తలేడు. పొలిటికల్ వైబ్స్, ఎన్బి షో తెలుగు అని వచ్చేది. ఈ త్రిపుర ఈ ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు. ఆడు త్రిపుర నేను చిట్టిబాబు మొత్తం ఈడెంటికల్ ఉంటాయి. పొద్దుగాలు ఎత్తే అన్ని అబద్ధాలు చెప్తాడు ముడకుడు. డాక్టర్ సిఎల్ వెంకట్రావు వాడబద్దాలు చెప్తాడు. జేపీ జయప్రకాష్ నారాయణ ఆడబద్దాలు చెప్తాడు. జేడి లక్ష్మీనారాయణ ఆడంతే. చాగంటి, గరికపాటి, చిన్నజీయర్ స్వామి, అర్నబ్ గోస్వామి, బీజేపీ ఐటీ సెల్ ఫేక్ బాడుకోలు. తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఈ కళ్యాణి భార్గవి, వీళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ పాషన్ యాదగిరి, రఘు జర్నలిస్టు మధ్యలో అట్లుండే మహిపాల్ యాదవ్, తెలంగాణ విఠల్, గాద ఇన్నయ్య, మందకృష్ణ మాదిగ, బక్కా జడ్సన్, అడ్వకేట్ శరత్, వీళ్ళందరూ దొంగలే. పాషన్ యాదగిరి మొన్నటి దాకా ఈ చరిత్ర కూడా తప్పు చెప్తుండే. ఆయన ఇంత చరిత్ర మీద అవగాహన ఉంది, సీనియర్ జర్నలిస్ట్, కానీ అన్ని అబద్ధాలు చెప్తాడు పాషన్ యాదగిరి. నిజాం షెడ్డోడు అంటాడు. అసలు సాయుధ పోరాటం ఎవరెవరి మధ్యలో అయింది అది చెప్పాడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. సో ఇది తర్వాత మొన్న 2 కోట్లు ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు అందరికి, మన తెలంగాణ సంబంధించిన పెద్దలకి 2 కోట్లు, 2 కోట్లతో పాటు ఎన్నో జాగా ప్లస్ ఇల్లు ఏమో ఇచ్చిండు. అప్పుడు జర కామయ్యండు. ఇప్పుడు ఇంకా 2 కోట్లు కావాలి, మళ్ళీ ఏదో తిడుతున్నాడు. గిట్లున్నారు ముసలాళ్ళంతా. ఓకే, దొంగల్ అర్థమైందా? గంత సీనియర్ ఉన్నాడు ఆయన పాషన్ యాదగిరి, అంత చరిత్ర మీద అవగాహన ఉన్నది. పొద్దుగా లేస్తే వక్రీకరిస్తారు. నిజాం షెడ్డోడు అంటే మరి ఎవడు కట్టిర్రా నిజాంకి? మరి నిజాం ఈ రజాకర్లకి ఉపాధ్యక్షుడు ఎవడరా? ఎంఐఎంకి నిజాంకి ఏం లింక్ రా అయ్యా? పొద్దుగా లేస్తే చరిత్ర తప్పు చెప్తా అంటే ముసలాడు అయినావు, ఏం చేసుకుంటా చచ్చిపోయినప్పుడు? ఏమంటున్నాడు కదా, ఎమర్జెన్సీ మీద మీరు చెప్పిన బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చే ఆ ముసలోడు మాట్లాడుతున్నాడు. బ్రదర్ వాడు మదన్ గుప్తా అని వాడు ఉన్నాడు, ఆడవాడు లుచ్చిన కొడుకు, వాడు కూడా పచ్చి ఫేకులు చెప్తాడు ముడ కొడుకు. వానికి సుధీర్ టాక్స్ అనే ముడ కొడుకు వాడు అదాన్ నేను చూస్తాను. అంతకుముందు అదాన్ అని వచ్చేది కదా, అప్పుడు జనరల్ గా మామూలుగా యూట్యూబర్స్ ఇంటర్వ్యూ చేస్తే చూస్తాను. ఇప్పుడైతే పక్కా మొత్తం ఇది బీజేపీ సంకనాకెటిఎల్ వాళ్ళ ఏదో పెడుతున్నాడు ఆడు సుధీర్ టాక్స్. ఇప్పుడు అదాన్ని తీసేసి వానికి అదానానికి పైసలు యూట్యూబ్ పైసలు వానికి ఎందుకు ఇవ్వాలని వీడు సుధీర్ టాక్స్ అని పెట్టుకున్నాడు, బ్రాకెట్లో అదాన్ అని పెట్టుకున్నాడు. సో ఆడంతా ఫేక్ చెప్తున్నాడు ఆడు. మళ్ళీ ఆడు ఇంటర్వ్యూకి 5,000 10,000 తీసుకుంటాడు. ఇప్పుడు తీసుకుంటుండలేదు కానీ తీసుకుంటాడు కావచ్చు, అందుకు తీసుకోడు. అన్ని అబద్ధాలు చెప్తుంటాడు మూడొకరికి. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నాడు, జార్జ్ ఫెర్నాండెజ్ అంటే చాలా నీతిమంతుడని అన్న పేరు ఉంది. మరి అతను కూడా ఇందిరాకి వ్యతిరేకంగా ఎలా పోరాడాడు అన్నది కొద్దిగా ప్రజలకు వివరించగలరు. జార్జ్ ఫెర్నాండెజ్ అంటే ఆయనకు ఏమంటారు, ఆ సోషలిస్ట్ పార్టీ కింద మంచిగానే ఉండే, కానీ వాళ్ళకి ఏంటంటే ఎట్లన్నా చేసి ఈ యొక్క ఏమంటారు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు చరణ్ సింగ్ చౌదరి, ఆయన పేరు కిషన్ సింగ్, కిషన్ చౌదరియా. సో వీళ్ళంతా రైతుకు సంబంధించిన వాళ్ళు. ఓకే, ఎక్సెప్ట్ భారతీయ జనసంఘ్ కాకుండా మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మొరార్జీ దేశాయ్ ఎందుకు కోపం? ఈ వాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ అండర్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్షిప్. ఈ ముసలాంకి ఏంది, ఈయనకు ప్రధాని కావాలని ఉంటది, రైట్? సో ఆ ప్రధాని కావాలని ఉండేది ఒకటి. రెండోది ఏంటంటే ఆయనకి ఎక్కడ వీళ్ళకు కాన్ఫ్లిక్ట్ మెయిన్ గా వచ్చింది అంటే, ఆమెను బ్యాంకులో ఈమె ఏం చేసేదంటే, ఆమె ఏదైనా డెసిషన్ తీసుకుంటే తన మంత్రులకు చెప్పేది కాదు. ఆమె ఎందుకంటే వీళ్ళు అడ్డుపడతారేనో మరి, ఆమె ఫస్ట్ నుంచి అదే మైండ్స్, అట్లా ఏకపక్ష నిర్ణయాలు నాకు తెలియదు కరెక్ట్ కానీ. సో షీ యూస్ టు టేక్ ఏ డెసిషన్ తీసుకొని ఆ తర్వాత అందరికి ప్రజలందరికీ చెప్పినట్టు వీళ్ళు తెలిసేది అంతే. కానీ వీళ్ళ యొక్క ఇన్పుట్ తీసుకొని నిర్ణయం చేసేది కాదు. అది ఆపరేషన్ యొక్క బ్లూ స్టార్ అయినా అదే పరిస్థితి, ఆ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అయినా అదే పరిస్థితి. సో షీ యూస్ టు టేక్ డెసిషన్స్ బై హర్ ఓన్. అది వీళ్ళకి మింగుడు పడేది కాదు. సో ఆ విధంగా ఆమె బ్యాంకుల జాతీయకరణం అనేది ఆమె అనౌన్స్ చేసింది. అది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పకుండా చేస్తే ఫైనాన్స్ మినిస్టర్ కోపం వచ్చింది. ఎవరికి? మొరార్జీ దేశాయ్కి కోపం వచ్చేసి అప్పటి నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యి ఆ విధంగా కాంగ్రెస్ 2 ముక్కలైంది. కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఓ. మెజారిటీ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ సైడ్ వేరు, కొద్దిమంది మొరార్జీ దేశాయ్ సైడ్ వేరు. ఆ తర్వాత అక్కడ జనతా పార్టీలో ఎందుకు కలిసిండు? ఈ కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి భారతీయ జనసంఘ్ తోటి లేదంటే బీజేపీ తోటి ఎందుకు కలిసిండు అంటే, వీళ్ళకి ఐడియాలజీ ముఖ్యం కాదు, వీళ్ళకి అధికారం ముఖ్యం. అంటే కాంగ్రెస్ లో కూడా అప్పుడులో చాలా మంది ఈ మనువాద మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉండేను అని అర్థం.
ఇందిరాగాంధీని నెహ్రూ గారు ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఏనాడు అనుకోలేదు. ఆయనకు పర్సనల్ అసిస్టెంట్ ఆయన, ఎందుకంటే ఈ ఇందిరాగాంధీ తల్లి లేదంటే నెహ్రూ గారి భార్య చాలా చిన్న వయసులో చనిపోయింది. ఆమె క్యాన్సర్ ఏదో వచ్చి చనిపోయింది. ఓకే, ఏదో నేను పేరు మర్చిపోయినా, సమ్ డిసీజ్. ఓకే, సో ఆమె ఎక్కడ ఆయన ఆ రోజుల్లోనే స్విట్జర్లాండ్ పోయి ట్రీట్మెంట్ ఇప్పించిండు నెహ్రూ గారు, అయినా కానీ బతకలేదు, చనిపోయింది. యంగేజ్ లో ఉన్నప్పుడు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇక అది పర్సనల్ లెవెల్లో ఇక వీళ్ళందరూ ఇప్పుడు బురదలేదు ఈమెతో ఆమెతో, అంటే అది పర్సనల్ లెవెల్లో వాళ్ళిద్దరికి ఇష్టమై ఇక కలిసి ఉన్నారో అఫేర్ అయిందో అది 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 డిఫరెంట్ థింగ్. ఓకే, మొత్తం మీద అయితే యంగేజ్ లో ఈమె ఇందిరాగాంధీ తల్లి చనిపోయింది. ఓకే, నెహ్రూ గారి భార్య. ఓకే, చనిపోయినప్పుడు ఇక తండ్రితో పాటు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు అన్ని దేశాలకి ఒక పర్సనల్ అసిస్టెంట్ లెక్క పోయేది. కాబట్టి ఇందిరాగాంధీ గారిని పాలిటిక్స్ తేవాలని నెహ్రూ గారు ఏనాడు అనుకోలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన అన్నేళ్ళు ప్రధానిగా ఉన్నప్పటికీ. ఓకే, ఆయన చనిపోయినాక లాల్ బహదూర్ శాస్త్రి గారు అయిన ప్రధాని. లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినాక కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు ఈ వేరే వాళ్ళకి ఎవరినైనా కూర్చుని పెడితే మన ఆడిస్తారు సీనియర్ అయితే మనకి అని చెప్పి ఈ స్త్రీ ఉంది కాబట్టి ఆమెకు గూంగి గుడియా అనే ఒక టైటిల్ ఇచ్చారు. అంటే మనం ఎట్లా అంటే ఒక బొమ్మకి ఇస్తే బొమ్మ ఆడుతుంది కదా, అట్లా మనం ఆడించవచ్చు అని చెప్పి ఈ గూంగి గుడియా అని తీసుకొని బొమ్మను తీసుకొని పెడదాం అనుకున్నారు. కానీ ఆ గూంగి గుడియా ఇంత లెవెల్లో ఉక్కు మహిళ అవుతుంది అని అనుకోలే, మమ్మల్ని ఆడిస్తుంది అనుకోలే, ఉల్టా మమ్మల్ని ఆడిస్తుంది ఆ బొమ్మ అనుకోలే. సో ఆ విధంగా ఆమె ఒక ఈ స్వార్థపరులో లేకపోతే మనువాదులకి చెప్పకుండా ఆమె బోల్డ్ డిసిషన్ తీసుకుంటే, పేదలకు అనుకూలమైన ఈ సామాన్యులకు అనుకూలమైన తీసుకుంటే అది నచ్చని ఈ దుర్మార్గులు ఆమెను ఇబ్బంది పెట్టారు. అది విత్ ఇన్ ద పార్టీలైనా సరే ఆ యొక్క ఆపోజిషన్ పార్టీలతో చిక్కుమక్కయ్యారు. అర్థమైందా? సో ఆ విధంగా అక్కడ ఏం లేదు, జార్జి ఫెర్నాండెజ్ ఆయన మంచి వ్యక్తియే. ఎందుకంటే ఆయన యొక్క ఈ కార్మిక సంఘాల నుంచి వచ్చిండు. ఆయన ముఖ్యంగా ఈ రైల్వే కార్మికులు వీళ్ళ తరఫున కొట్లాడేవాడు. సో ఆయనకి ప్రజల్లో మంచి పేరు ఉంది. కానీ వీళ్ళందరూ ఏంటి అంటే కేవలం యొక్క ఇందిరాగాంధీ చేసే నిర్ణయాలకి వ్యతిరేకంగా ఒక అందరు కలిసి ఏకమైన అంతే. అందులో అక్కడ ఏం లేదు. అక్కడ పెద్ద జార్జ్ ఫెర్నాండెజ్ కి ఆయన తర్వాత బీజేపీ గవర్నమెంట్ లో మళ్ళీ ప్రభుత్వంలో వచ్చాడు కదా, మంత్రిగా కూడా అయింది కదా. సో కానీ ఆయన పెద్ద రిఫార్మ్స్ చేసింది, ఆయన ఐడియాలజీ తోటి కొట్లాడింది ఏం లేదు. ఇప్పటికి కూడా కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తారు కొన్ని పార్టీల వాళ్ళు. ఇప్పుడు బీఎస్పీ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది. అట్లా ఇంకా చిన్న చిన్న తోక పార్టీలు ఉంటాయి కదా, పీఎంకే గిఎంకే అట్లాంటివి. సో చేస్తాయి, వాళ్ళ ఐడియాలజీ పరంగా ఆలోచిస్తే అయ్యో మంచోళ్ళు అనిపిస్తుంది. కానీ పేరుకి అట్లా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఏదెక్కడనో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ మందకృష్ణ మాదిగోళ్ళ కోసమే కొట్లాడడానికి ఎంఆర్పీఎస్ పెట్టుకొని 30-40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా అని ఒక 40 ఏళ్ళ తర్వాత చరిత్ర రాష్ట్రుడు అనిపిస్తుంది, అయ్యో వీడు ఇంత మంచోడు అనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న చరిత్ర ఏంది? వీడి చిల్లర కోసం ఎవడైతే నేను ఊరికి దూరంగా పెట్టిండో, ఎవడైతే డప్పు కొట్టుమన్నాడో, ఎవడైతే చెప్పులు కుట్టుకోమన్నాడో, ఎవడైతే నేను ఇలా మూతికి ముడ్డికి చిపురు కట్టిండో ఆనికే నువ్వు ఓటేయమని చెప్పబడుతుంది. ఎప్పుడైనా బీజేపీతో కొట్లాడి ఇప్పుడు ఎప్పుడైనా కొట్లాడినా మందకృష్ణ ఎందుకోసం? ఈయన చిల్లర కోసం. కానీ కొన్ని ఏళ్ళ తర్వాత చరిత్ర ఏముంటది, ఈడు మాదిగోళ్ళ కోసమే కొట్లాడిండు అని చరిత్ర రాసుకుంటారు. కానీ వాస్తవం అది ఉందా? ఈడు చిల్లర కోసం మాదిగోళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు ఆ యొక్క బాపనం దగ్గర అని ఇప్పుడు అంటే ఎవడ నమ్ముతాడా? సేమ్ థింగ్ విత్ ఆమె ఇది బహుజనుల కోసమే ఆయన పెట్టిన మంచోడు కాన్సీరామ్, బీఎస్పీ పెట్టిన ఆయన. కానీ ఆయన చంపేసి ఈ మంచోడు ఉంటే ఆయనతో మనం దోసుకోలేమని ఆయన చంపేసి చంపే వాతావరణం క్రియేట్ చేసి ఆ విధంగా ఆయన పోయినాక ఆమె దోసుకొని ఇవాళ వానికి వాడు బయట పెడతాడని ఆయనకి సంకనాకుతున్నది. ఏ ప్రజా సమస్య మీద కొట్లాడింది? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నేను గురుకులాలు నేనే పెట్టినా, నేను మాదిగోళ్ళ కోసమో మాలల కోసమో నేనే పుట్టినా అని చెప్పుకునేటోడు ఇలా మరి బీఆర్ఎస్కి ఎందుకు సంకనాక్తుంది? నిన్నటి దాకా బీఆర్ఎస్ పొట్టు తిట్టినోడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని, ఫోన్ ట్యాపింగ్ చేసిండని, ఈ కేసీఆర్ అంత దుర్మార్గులు లేడని తిట్టినోడు ఇలా కేసీఆర్ సంఖకు ఎందుకు నాకుతున్నాడు? కేసీఆర్ తన సిద్ధాంతాన్ని మార్చుకోలేదే. అంటే నేను ఏమంటున్నా, ఈ దుర్మార్గులు తమ స్వార్థం కోసం చేయొచ్చు. ఆ క్రమంలో జార్జ్ ఫెర్నాండెజ్ మంచోడా చెడ్డోడా, ఆయన వ్యక్తిగతంగా ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండు? మరి కాంగ్రెస్ కి రానుండే ఇండిపెండెంట్ ఉండే అంటే ఇక అది ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు రాజేష్? ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎమర్జెన్సీలో ప్రజలు నిజంగా కష్టాలు పడి ఉంటే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు 353 సీట్ల భారీ మెజార్టీతో గెలిచే వాళ్ళు కాదు కదా. కరెక్ట్ బ్రదర్. దానికి తోడు అప్పుడున్న ప్రజలు చాలా మంది ఇందిరాగాంధీని మెచ్చుకున్నారు. రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళు మెచ్చుకున్నారు లేదు, కానీ సామాన్యులు మాత్రం ఇందిరాగాంధీని చాలా మెచ్చుకున్నారు. ఎమర్జెన్సీ కాలంలో చాలా అభివృద్ధి జరిగింది.
అనేక పనులని ఫాస్ట్ గా అయినాయి, ప్రభుత్వం చేసిన అన్ని పనులు. ఓకే, అట్లనే ఇక ఇండస్ట్రీస్ మంచిగా నడిచినాయి, ఓకే, టైంకి రైళ్లు వచ్చినాయి. ఓకే, కాబట్టి సామాన్యులు అప్రిషియేట్ చేశారు. లేకపోతే ఏది ఇందిరాగాంధీని మళ్ళీ ఓట్లే వేయకపోదురు కదా. వీళ్ళ ప్రాపగండాలో కొంత ఒక 3 years వాళ్ళు కొంత ఇది వీళ్ళు అట్లా అంత ఇప్పుడే చేస్తారు ఇంత దుష్ప్రచారం 50 ఏళ్ల తర్వాత. ఆమె చేసిన అన్ని మంచి పనులన్నీ కనుమరు కావాలంటే ఏం చేయాలి? ఇందిరాగాంధీ మీద బురద చల్లాలి, నెహ్రూ గారి మీద బురద చల్లాలి. ఆయన చేసిన పంచవర్ష ప్రణాళికలు ఎడికిపోయినాయి, ఆయన చేసినటువంటి ఇండస్ట్రీస్ ఎడికిపోయినాయి, ఆయన ఒక్కొక్క రంగానికి డెడికేట్ చేసి ఇవాళ ఈ విధంగా నాగార్జున సాగర్ లాంటిది, బాక్రానంగల్ లాంటి కట్టింది ఎడికిపోయింది, ఇస్రో లాంటి పెట్టింది ఎడికిపోయింది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఆయన మౌంట్ బాటన్ పెళ్ళాని ఇది అన్నాడు, ఇంకొని పెళ్ళాని అది అన్నాడు, చెత్త చెప్పాలి. మనం మంచిగా చేయము, చేసేటోని మీద బురదాలి. అంటే అర్థం ఏంది? ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు సామాన్యులు ఇట్లా ఎల్లకాలం ఇట్లనే ఉండాలి, నువ్వు పైన ఉండాలి, వీళ్ళ దోసుకోవాలి, నీ గుళ్ళ నాగబంధాలు వేసి దాచిపెట్టుకోవాలి, మా అన్ని నీ కంట్రోల్ నీ పెట్టుకొని మమ్మల్ని దొడ్డు రేషన్ బియ్యం ఇస్తారా, తిరుగురా బతుకురా అని చెప్పాలి. తోలు తీస్తాం బిడ్డ. ఏమంటున్నారు నీలా హరీష్ బ్రదర్? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, కేసీఆర్, పవన్ కళ్యాణ్ ఒక తల్లికి పుట్టకపోయినా ఒకే మనస్తత్వం కలిగిన కవల పిల్లల లెక్క. హిట్లర్ గన్నుతో కాల్చుకొని చచ్చిపోడు వీళ్ళు పుట్టారు దేశద్రోహులు. కరెక్ట్ కదా నీలారేస్తారు. సో అదే మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.